ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు తన మహాకృప చేత మనలందరినీ కాచి కాపాడి మన బ్రతుకు దినంలో మరొక దినాన్నిచ్చి ఈ సాయంకాల సమయంలో జీవము కలిగినటువంటి దేవుని మాటలు మనందరం నేర్చుకోవటానికి దేవుడు తన కృపను చూపిన విధానాన్ని బట్టి మొదట దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, అలాగే దేవుని మాటలు వినాలని ఆసక్తితో కూడి వచ్చిన దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ ప్రభునామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక చక్కని అంశము మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. అందరూ తల్ల ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. ప్రియులారా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలమంతా మీ చల్లని రెక్కల నీడలో మమ్మల్ని కాచి కాపాడి మా బ్రతుకు దినములో మరొక దినాన్నిచ్చి తండ్రి, ఈ సాయంకాల సమయంలో కొన్ని మాటలు తండ్రి మా బ్రతుకు పుస్తకమైనటువంటి బైబిల్లో నుంచి ధ్యానించుకునిచుండగా నాయన మీ కృప మా పట్ల చూపుతారని, దేవా మాట్లాడుతున్నటువంటి నాకు సమయోచితమైన జ్ఞానమును, వాక్శక్తిని ప్రసాదిస్తారని, మీ పిల్లలకు అర్థమవులాగున వివరించుటకు మీ సహాయం అనుగ్రహిస్తారని, అలాగే తండ్రి వింటున్నవారు విని విడిచిపెట్టక మీరు చెబుతున్న మాటలు అలాగున్నవో లేవో చూచుకొనులాగున ఆలోచించేవారిగా, వివేచించేవారిగా నాయన వారి మనోనేత్రాలు వెలిగించమని ఈ మీటింగ్ అంతట్లో తండ్రి మీ కృప తోడుగా ఉంచి సమస్తము సవ్యంగా మీ చిత్తానుసారంగా మీకు మహిమకరముగా మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తారని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు వారి పుణ్యనామాన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మార్కాపురం పట్టణంలో కొంతకాలం నుంచి అపవాదిని గురించి మనం నేర్చుకుంటున్నాము. వాడి సీక్రెట్స్ మనం నేర్చుకుంటున్నాము. అలాగే క్రైస్తవుడిగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి మనము యుద్ధ కాలంలో ఉన్నామని, మన కాలము దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఆయుష్కాలము యుద్ధకాలమని, ఆ యుద్ధము ఈరోజు లోకంలో ఉన్నటువంటి నాయకులు దేశాల మీద చేస్తున్నటువంటి యుద్ధాలు వంటివి కావని, మన యుద్ధము మన కంటికి కనిపించనిది, మహాశక్తివంతమైనది, అదృశ్య శక్తి అయినటువంటి అపవాదితోటి, వాడి అనుచరులతోటి అని మనము కొంతకాలం నుంచి ఇక్కడ నేర్చుకుంటున్నాం. ప్రియులారా, సాతాను గురించి సమాజానికి చాలా వరకు తెలియదు. ప్రియులారా, వాడి యొక్క గూఢమైన సంగతులు బైబిల్లో దేవుడు రాయించాడు మన కొరకే. ఎందుకంటే మనము భూమి మీదకి వచ్చింది వాడితో యుద్ధం చేయటానికి, అపవాదితో యుద్ధం చేయటానికి మనం భూమి మీదకి వచ్చాము. ఈ విషయమే ఈ మానవాళి మర్చిపోయింది. ఎప్పుడో అర్థం కావటం లేదు. దేవుడు రాయించి ఇచ్చినా, వాడి సీక్రెట్స్ అన్నీ మన చేతిలో పెట్టినా మనిషి చదవలేకపోతున్నాడు, చదివినా అర్థం చేసుకొని స్థితిలో ఉండిపోయాడు. ప్రియులారా, అయితే మా ప్రయాసము, నేను ఈ మాటలన్నీ చెప్పడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రియులారా, దేవుడు ఏదైతే సంకల్పించాడో మన పట్ల ఆ సంకల్పాన్ని నెరవేర్చాలని, దేవుడు కోరుకున్నట్టుగా అపవాదిని మన కాళ్ళ కింద చితక తొక్కాలని, అలా చితక తొక్కాలంటే దేవుడు నేర్పినటువంటి మెలకువలు మనము కూడా నేర్చుకోవాలనే ఒక ఉద్దేశంతో ప్రియులారా అపవాదితో ఎలా యుద్ధం చేయాలో దేవుడు రాయించిన మాటలు ఒక్కొక్కటిగా మీకు నేర్పుతున్నాను. కొంతకాలం నుంచి ఒక పాఠంలో చెప్పేది ఇదంతా, ఒక పాఠంలో చెప్పేస్తే ఏదో విన్నట్టు, ఏదో మీరు గ్రహించినట్టు అనుకుంటారు, కానీ దాని లోతుల్లోకి మీకు అర్థం కాదు ప్రియులారా. అందుకే ప్రతి పాయింట్ ఒక పాఠంలాగా మీకు నేర్పుతూ వస్తున్నాం. ప్రియులారా, మీరు దేవుని మాటలను అర్థం చేసుకొని అపవాదితో యుద్ధం చేసి వాడిని ఓడించి పరలోకపు కన్న తండ్రికి విజయాన్ని తెచ్చిపెడతారు. అదే మేము కోరుకుంటున్నాము, అదే మన పరలోకపు కన్న తండ్రి అయిన దేవుడు కోరుకుంటున్నాడు పిల్లారా. కాబట్టి ఈరోజు అందులో భాగంగానే ఒక మంచి అంశాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అదే క్రైస్తవుని చిరస్త్రాణము ఏమిటి అనే విషయాన్ని మనమందరము బైబిల్లో నుంచి ఆలోచిద్దాం పిల్లారా. ఈ భూమి మీద నరులు యుద్ధానికి వెళ్ళినప్పుడు పూర్వకాలంలో పిల్లారా వారు చిరస్త్రాణము లేదంటే యుద్ధ కవచాలను ధరించేవారు, యుద్ధ వస్త్రాలను ధరించేవారు. యుద్ధ వస్త్రాలు ధరించకుండా సైనికుడు యుద్ధానికి వెళ్ళడు. ఎందుకంటే ఆ యుద్ధ వస్త్రాలే ఆ సైనికుని కాపాడతాయి, శత్రువును ఓడించటానికి సహకారం చేస్తాయి ప్రియులారా. అలాగే ప్రియులారా, దేవుడు కూడా
మనము ఈ భూమి మీద అదృశ్య శక్తితో అపవాదితో యుద్ధం చేస్తున్నామనే సంగతి దేవునికి తెలుసు గనుకనే ఆయన మన కొరకు యుద్ధ కవచాన్ని రెడీ చేశాడు. ఒక సర్వాంగ కవచాన్ని మన కొరకు రెడీ చేశాడు. దాన్ని మీరు ధరించుకోండి అని దేవుడు మనకు తెలియజేశాడు ప్రియులారా. ఒకసారి ఆ మాట చూసి ముందుకెళ్దాం ప్రియులారా. దేవుడు ఏం చెప్తున్నాడో మనకు ఒకసారి ఆ మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం ప్రియులారా 11వ వచనం నుంచి నేను చదువుతా, ఒకసారి చూడండి. మీరు అంటే మన గురించి దేవుడు చెబుతుండు, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అని దేవుడు చెబుతుంది పిల్లారా. ఏమిటి ఆ సర్వాంగ కవచం? ఏమిటంటే ఎందుకు ధరించాలి అంటే, ఏలయనగా మనము పోరాడునది శరీరాలతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ మనము పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వాణ్ణి ఎదిరించుటకు, ఎవరిని? అపవాదిని, వాడి అనుచరులను మీరు ఎదిరించాలంటే సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. దేవుడు అనుగ్రహించే సర్వాంగ కవచాన్ని ధరించుకునడి అని పౌలు గారు తెలియజేస్తున్న పిల్లారా. మరి ఏంటిది ఆ సర్వాంగ కవచము అని అంటే ఒక్కొక్కటిగా వివరిస్తున్నాడు. చూడండి పిల్లారా. 14వ వచనము, ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచంలో భాగాలు తెలియజేస్తుండు. ఇంతవరకు మనం నేర్చుకున్నాం ఇంతకుముందు ప్రియులారా. మనము దుష్టుని అగ్ని బాణాలను ఆర్పేటువంటి విశ్వాసం వరకు మనం నేర్చుకున్నాము. ఈ రోజు ఏం నేర్చుకోబోతున్నామో నెక్స్ట్ 17వ వచనంలో చెబుతున్నాం. మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకునుడి. ఇంకా ఏం ధరించుకోమంటుండే దేవుడు? దేవుడు ఇచ్చినటువంటి సర్వాంగ కవచంలో ఉన్నటువంటి భాగాలు ప్రియులారా. రక్షణను శిరస్త్రాణము మీరు ధరించుకోవాలి అంటుండు. శిరస్త్రాణము అంటే తలకు హెల్మెట్ లాగా ప్రియులారా. బైక్ నడిపేవారు తలకు హెల్మెట్ పెట్టుకొని బయలుదేరుతుంటారు. దేనికోసము? తలకు వాళ్ళు హెల్మెట్ ఎందుకు ధరిస్తారు పిల్లారా? ఎందుకు ధరిస్తారంటే పోలీసులు ఏదో చూస్తే ఫైన్ వేస్తారని, వాళ్ళు పట్టుకుంటారనే ఉద్దేశంతో కాదు. ఒకవేళ జరగరాంది జరిగితే, ఒకవేళ యాక్సిడెంట్ అయ్యి కింద పడిపోతే తన ప్రాణాన్ని రక్షించుకోవాలి. తన తలకు గాయాలు తగిలినాయి అనుకో వెంటనే చనిపోతారు. అలా చనిపోకుండా ఉండాలంటే నువ్వు ప్రయాణంలో యాక్సిడెంట్ జరిగినా సరే, నువ్వు కింద పడినా సరే మరణించకుండా ఉండాలంటే నీ తలకు హెల్మెట్ ధరించాలి. బైక్ నడిపే వాళ్ళ పిల్లరా, నీ తలకు హెల్మెట్ ధరించాలి. ఏదో పోలీస్ పట్టుకుంటాడండి, చలానా రాసిస్తాడు, ఫైన్ కట్టాలి, అందుకోసం నేను హెల్మెట్ ధరించాలి అని అనుకోకూడదు ఎవరు. మన సేఫ్టీ కొరకు మనము ఆ హెల్మెట్ ధరిస్తున్నాం పిల్లరా. అలాగే పూర్వకాలంలో యుద్ధం చేసేటువంటి సైనికులు ఏం చేస్తారంటే శిరస్త్రాణం ధరిస్తారు పిల్లరా. రాగితో లేదంటే లోహంతో తయారు చేసినటువంటి ఒక శిరస్త్రాణం, ఒక కిరీటం లాగా వాళ్ళు తలకు ధరిస్తారు పిల్లరా. ఎందుకంటే తల మీద ఎవరు కొట్టినా వాళ్ళు మరణిస్తారు. శత్రువు తల మీద దాడి చేశాడనుకో ఇక మరణమే నీకు. అంటే నువ్వు మరణించకుండా నీ శత్రువును నువ్వు ఎదుర్కోవాలంటే నువ్వేం చేయాలో తెలుసునా? శిరస్త్రాణము ధరించాలి. శిరస్త్రాణం ధరించాలి. అందుకే సైనికులు తన తలకు శిరస్త్రాణం ధరిస్తారు పిల్లరా. మరి క్రైస్తవుడికి కూడా దేవుడు చెబుతుండే ఒక సూచన. క్రైస్తవులుగా మనకు కూడా ఒకటి చెబుతుండే ఏంటంటే మీరు కూడా శిరస్త్రాణం ధరించాలి. మీరు అపవాదితో యుద్ధం చేస్తున్నారు. అపవాదితో యుద్ధం చేస్తున్న మీరు శిరస్త్రాణం ధరించాలి. శిరస్త్రాణం మీరు ధరించకపోతే వాడు మిమ్మల్ని తల మీద కొడతాడు. అప్పుడు మీరు చనిపోతారు. చనిపోయే ప్రమాదం ఉంది. మీరు చనిపోకుండా నిలబడాలంటే మీరు శిరస్త్రాణం ధరించాలి. మరి ఏంటిది ఆ శిరస్త్రాణం అంటే? రక్షణ అను శిరస్త్రాణం అంటున్న పిల్లరా. ఆ శిరస్త్రాణం ఏదో కాదు, ఏదో మనము బండి మీద పోయేటప్పుడు పెట్టుకున్నటువంటి హెల్మెట్ లాంటిది కాదు, లేదంటే సైనికుడు పెట్టుకున్నటువంటి రాగి కవచము కాదు, కానీ రక్షణ అనేటువంటి శిరస్త్రాణము మీకు ఉండాలి అని దేవుడు చెబుతున్న పిల్లరా. రక్షణ అనే శిరస్త్రాణము ప్రతి క్రైస్తవుడు ధరించాలి. మరి ఇంతకు రక్షణ అంటే ఏంటి? రక్షణ అనే శిరస్త్రాణము మనము ధరించుకోమని చెప్పాడు కదా దేవుడు. మరి రక్షణ అంటే ఏమిటి?
బైబిలే చూద్దాం ప్రియులారా. దేవుడు ఏం చెప్పాడు? రక్షణ మనకు ఎలా వస్తుంది, రక్షణ అనే శిరస్త్రాన్ని మనం ఎలా ధరించుకోవాలి అనే విషయాలే ఒక్కొక్కటిగా ఈరోజు మీకు తెలియజేయాలనుకుంటున్నాను ప్రియులారా. రక్షణ అంటే ఏంటిది అని చూస్తే ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయం మనం చూడగలిగితే 16వ వచనం మనం చదువుదాం ఒకసారి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును. ఏం చేయాలంట? మనకు రక్షణ కలగాలంటే మనం ఏం చేయాలి? నమ్మాలి మొట్టమొదటగా, తర్వాత బాప్తీసము పొందాలి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును అంటే దీంట్లో 2 భాగాలు మనకు కనపడుతున్నాయి పిల్లరా. మొట్టమొదటిగా మనము నమ్మాలి, తర్వాత బాప్తీసము. అయితే ఈరోజు ఒకే విషయం తెలియజేస్తాను. నమ్మాలి అన్నాడు. మొట్టమొదటిగా మనం నమ్మాలి. నమ్మితేనే మనకు రక్షణ. నమ్మి బాప్తీసం పొందితేనే మనకు రక్షణ. ఎందుకు దీని గురించి చెబుతున్నానంటే, రక్షణ అను శిరస్త్రాణము క్రైస్తవుడు ధరించాలి అని చెప్పాడు కదా. నీకు శిరస్త్రాణము రక్షణ. ఆ రక్షణ ఏంటిదంటే నువ్వు నమ్మాలి, నమ్మి బాప్తీసం పొందాలి. ఇంతకు ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మాలి? దేనిని నమ్మాలి? ఆలోచించండి పిల్లరా. ధనమునా? ధనమును నమ్మాలా? ఈరోజు లోకమంతా నమ్మేది దేన్ని? ధనమే కదా. ధనము చుట్టే కదా పరుగులు తీసేది. ధనమును నమ్మాలా? ధనము నమ్మమని చెబుతుందా దేవుడు? ధనము గురించి దేవుడు ఏం చెప్పాడంటే ప్రియులారా, ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును. ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును. అలాంటప్పుడు ధనం మనకు ఎలా రక్షణ అవుతుంది? అలాంటప్పుడు మనకు అది రక్షణ కవచంగా ఎలా పని చేస్తుంది? పని చేయదు. కాబట్టి ధనమును కాదు మనం నమ్మాల్సింది. ధనమును నమ్ముకుని వాడు పాడైపోతాడు. సరే, మరి స్నేహితుని నమ్మాలనా? నా ప్రాణ స్నేహితుడండి, నా ముఖ్య స్నేహితుడని నమ్మాలనా? దేవుడు ఏమన్నాడంటే, స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుడిని నమ్మవద్దు అన్నట్టుండు. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి ప్రియులారా. నీ స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు అని చెప్పాడు. మరి ఎవరిని నమ్మాలి ప్రభువా అని మనం మనలా అడిగితే, ఒకవేళ సరే నేను లోక జ్ఞానాన్ని నమ్ముతాను అనుకుంటున్నావా? లోక జ్ఞానము, టెక్నాలజీ రోజు రోజుకు అభివృద్ధి చెందుతుంది. కాలి నడక నుంచి ఈరోజు ఫ్లైట్లో తిరుగుతున్నాము. చాలా గొప్ప టెక్నాలజీ మనం డెవలప్ చేశాము. కాబట్టి సైన్స్ని మనం నమ్మాలి, లేదంటే ఈ లోక జ్ఞానాన్ని మనం నమ్మాలి అని నువ్వు అనుకుంటే, దేవుడు ఏమన్నాడు తెలిసిన? లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు అని బైబిల్ చెబుతుంది పిల్లారా. మరి వెర్రి జ్ఞానం నిన్ను ఎలా రక్షిస్తుంది? రక్షించదు పిల్లారా. వెర్రి జ్ఞానము నిన్ను రక్షించదు. మరి ప్రభువా, నా పొరుగువాడు మనిషిని నేను నమ్ముతాను అని అంటవా? నమ్మదగిన మనిషి లేడు అని అన్నాడు. ఏ మనిషి నమ్మదగిన వాడు కాడు అని అన్నాడు. మరి రాజులను నమ్మాలనా, అధికారులను నమ్మాలా ప్రభువా అంటే, ఏ రాజు నువ్వు నమ్ముకోవద్దు. మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే ఎవరిని నమ్ముట శ్రేష్టము? ఎవరిని నమ్ముట మేలు? దేవుని నమ్ముట మేలు అని చెప్పబడింది పిల్లారా. మనుషులను కాదు మనం నమ్మాల్సింది, రాజులను కాదు మనం నమ్మాల్సింది, అధికారులను కాదు, నాయకులను కాదు, ధనమును కాదు, స్నేహితుని కాదు, మనుషులను కాదు పిల్లారా, మనుషులను కాదు. మరి నువ్వు అనవచ్చు, నా స్వశక్తి మీద నేను బతుకుతున్నానండి, నా బలమే నాకు ఆధారము, ఆ బలమే నన్ను రక్షిస్తుంది అని నువ్వు చెబుతావా పిల్లారా? ఒకవేళ అలా చెబితే చరిత్ర చెబుతుంది పిల్లారా. చరిత్ర ఒకనాడు ఫరో, మీ అందరికీ తెలుసు, ఐగుప్తును పరిపాలించినటువంటి రాజు ఫరోలు, వాళ్ళను ఫరోలు అంటారు. ఐగుప్తు రాజులను ఫరోలు అంటారు పిల్లారా. ఒకనాడు ఒక ఫరో ఏమన్నాడో తెలుసునా? ఇశ్రాయేలు ప్రజలను విడిపించటానికి మోషే గారు వచ్చి, నా ప్రజలను నేను 3 దినములంత ప్రయాణము తీసుకెళ్ళాలి, నా ప్రజలను విడిపించు ఫరో అని అంటే, అప్పుడు ఫరో ఏమన్నాడో తెలుసా? అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు, దేవుడు ఎవడు, నేను ఇశ్రాయేలును పోనీయను అని బీరాలు పలికాడు. దేనికి, ఎందుకు ఇలా పలికాడు ఫరో అని ఆలోచిస్తే ప్రియులారా, ఫరోకు యుద్ధరథాలు, ఇనుప రథాలున్నాయి, సైనికులు ఉన్నారు, గుర్రాలున్నాయి. ఆ సైన్య బలాన్నంతా చూసుకొని ప్రియులారా గర్వంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. దేవుడు ఎవడు అన్న విధంగా చాలా గర్వంతో మాట్లాడాడు ప్రియులారా. చివరికి ఏమైంది? ఏటినైతే చూసుకున్నాడో, నా యుద్ధ రథాలే నాకు బలము, నా గుర్రాలే నాకు బలము, నా సైన్యమే నాకు బలము అని ఫరో విర్రవీగాడు కదా. అలా విర్రవీగిన ఫరో పరిస్థితి ఏమైంది? తాను నమ్ముకున్న బలము ఏమైపోయింది తెలుసా? దేవుడు ఫరోను పరిగెత్తించి ఎర్ర సముద్రంలో ముంచిపడేశాడు. ఫరోకున్న బలాన్నంతా ఎర్ర సముద్రంలో ముంచిపడేశాడు పిల్లరా. ఒకసారి ఆ మాట చూద్దామా? నిర్గమకాండం ఒకసారి చూడండి. నిర్గమకాండము
14వ అధ్యాయం మనం చూడగలిగితే 27వ వచనం నుంచి నేను చదువుతున్నా, ఒకసారి చూడండి పిల్లరా. మోసే సముద్రము మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రం అధిక బలముతో తిరిగి పొర్లెను కనుక ఐగుప్తీయులు అది చూసి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రము మధ్యను ఐగుప్తీయులను నాశనము చేసెను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనక సముద్రం లేక వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేశను. సర్వసేనను. ఫరో ఎర్రవీగాడు కదా, నా బలము, ఇది నా బలము, నా సర్వసేన, నేను గొప్పవాడిని, నా దగ్గర బానిసగా బ్రతుకుతున్నటువంటి వీళ్ళ దేవుడు ఏమాత్రము అని తృణీకరించాడు ఫరో ఒకరోజు తన బలాన్ని చూసుకొని. దేవుడు ఏం చేశాడు? పరిగెత్తిచ్చాడు. ఐగుప్తులో నుంచి ఎర్ర సముద్రం వరకు పరిగెత్తిచ్చి అందరిని ఎర్ర సముద్రం మధ్యలోకి రప్పించి సర్వసేనను మొత్తం చిన్నగా జల సమాధి చేసి పడేశాడు. అలా అంటే ఫరో బలమంతా ఏమైపోయింది? శూన్యమైపోయింది. తన బలము తనని రక్షించుకోలేకపోయింది. నీ బలాన్ని నువ్వు నమ్ముకున్నా నిన్ను నీవు రక్షించుకోలేవు అనేది తెలియజేస్తుంది పిల్లరా. ఫరో యొక్క సర్వ సైన్యము నాశనమైపోయింది పిల్లరా. సర్వ సైన్యము జల సమాధి చేసేసాడు దేవుడు. అంటే నీ బలం నిన్ను రక్షించదా? నిన్ను రక్షించదు. నీ స్నేహితుడు నిన్ను రక్షించలేడు. ఏ మనిషి నిన్ను రక్షించలేడు. నీ ధనము, నువ్వు కూడగట్టుకున్న ధనము నిన్ను రక్షించలేదు. నీకున్న లోక జ్ఞానము నిన్ను రక్షించలేదు. చివరికి నాకు బలము అనుకున్నటువంటి ఏది నిన్ను రక్షించదు. ఒకనాడు ప్రియులారా మరొక సందర్భం తెలియజేస్తా. ఫిలిస్తీయులు ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చినప్పుడు ఆ ఫిలిస్తీన్లో నుంచి శూరుడు ఒకడు, గొప్ప దేహదారుఢ్యం కలిగినటువంటి గాతువాడైనటువంటి గొలియాతు అని చెప్పబడింది పిల్లరా. గొప్ప దేహదారుఢ్యం కలిగినటువంటి వాడు, బాల్యం నుండే యుద్ధ నైపుణ్యత నేర్చుకున్నటువంటి వాడు గొలియాతు పిల్లరా. అంటే సూర్యుడు అని చెప్పబడింది బైబిల్లో. సూర్యుడు, అలాంటి సూర్యుడు ఏమన్నాడో తెలిసిన, తనకున్న బలాన్ని చూసి నన్నెవడు ఓడిస్తాడు, నా అంత బలం కలిగిన వాడు ఎక్కడ ఉన్నాడు, లేడు అని చెప్పేసి పిల్లరా ఇశ్రాయేలు సైన్యాన్ని చూసి తృణీకరించాడు. ఏమన్నాడో తెలిసిన, సౌలు, నేను ఫిలిస్తీయుడిని కాదా, మీరు ఇశ్రాయేలు కాదా, ఇదంతా మనకొద్దు, మనం అందరం పోట్లాడవద్దు, మేము అందరం కలిసి సైన్యమంతా కొట్లాడుకోవడం ఎందుకు, మీలో ఒకరిని పంపండి చాలు, నా ఫిలిస్తీయుల తరపున నేను వస్తాను యుద్ధానికి. ఇప్పుడు నువ్వు పంపినటువంటి వ్యక్తి నన్ను జయిస్తే మేము మీకు దాసులమైపోతాము. ఒకవేళ ఆ వ్యక్తిని నేను జయిస్తే మీరు మాకు దాసులు కావాలి. మనం అందరం కొట్టుకొని చావడము మనకు అవసరం లేదు, నేను ఒక్కడిని పోరాడతానని ఫిలిస్తీయుడు తనకున్నటువంటి బలాన్ని చూసి పిల్లారా విర్రవీగాడు పిల్లారా. దాన్ని చూసి ఇశ్రాయేలు సైన్యమంతా భయపడిపోయారు. ఒకసారి ఆ మాట చూడండి పిల్లారా. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం మనం చూడగలిగితే 4వ వచనం నుంచి నేను చదువుతున్నా. ఫిలిస్తీయుడు లేదంటే గొలియాతు ఎంత శూరుడో ఎంత బలవంతుడో మనకి ఇక్కడ రాయబడింది పిల్లారా. 4వ వచనం మనం చూడగలిగితే, గాతు వాడైనటువంటి గొలియాతు అను శూరుడొకడు ఫిలిస్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. వాడు ఎలాంటి వాడంటే అతడు 6 మూరల జాన ఎత్తు మనిషి. అంత హైట్ కలిగినటువంటి 6 మూరలంట జాన అంట. 6 మూరల జాన ఎత్తు కలిగినటువంటి మనిషి. అతని తల మీద రాగి స్థిరస్థానం ఉండెను. అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. ఎందుకంటే యుద్ధానికి వచ్చాడు కదా, తనను కాపాడుకోవడం కోసము. సూర్యుడైనా సరే, బలవంతుడుగా ఉన్నా సరే, చివరికి యుద్ధ వస్త్రాలు కూడా ధరించుకున్నాడు. అంటే ఎంత ప్రొటెక్ట్ చేసుకున్నాడో తను మనకు అర్థమైపోతుంది పిల్లరా. ఇలా తాను ప్రొటెక్ట్ చేసుకుని ఇంకా నన్ను ఎవ్వడు ఓడించలేడు అని విర్రవీగుతూ ఆ రోజు ఇశ్రాయేలు సైన్యాన్ని తృణీకరించాడు. ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతును చూసి సౌలు అతని సైన్యమంతా వణికిపోయారు పిల్లరా. ఎందుకంటే అతని దేహదారుఢ్యము మామూలుగా లేదు. చాలా గొప్ప ఎత్తు కలిగినటువంటి వాడు, గొప్ప దేహదారుఢ్యం కలిగినటువంటి వాడు. అలాంటి వాడిని చూసి ఇలాంటి వాడితో మనం యుద్ధం చేయగలమా? మన వల్ల కాదు, మనం ఓడిపోవడమే అనుకుని భయపడిపోయారు పిల్లలు. అదే 11వ వచనంలో చూస్తే, సౌలును ఇశ్రాయేలు వారందరూ ఆ ఫిలిస్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులైరి. ఇంకా మనము చనిపోవడము ఖాయము అని నిశ్చయించుకున్నారు పిల్లరా. అలాంటి పరిస్థితుల్లో ఇలా విర్రవీగుతున్నటువంటి గొలియాతు చూసి ఒక బాలుడు బయలుదేరాడు పిల్లరా. ఒక బాలుడు బయలుదేరి, నా దేవుణ్ణి నువ్వు తృణీకరిస్తావా అని చెప్పేసి ప్రియులారా ఆ గొలియాతును తల తెగ నరికేసి చంపిపడేశాడు. మరి గొలియాతు నమ్ముకున్నటువంటి బలమంతా ఏమైంది ప్రియులారా?
నేను బలవంతుణ్ణి, నేను సూర్యుణ్ణి, నేను గొప్పవాణ్ణి అని బీరాలు పలికాడు కదా. బీరాలు పలికిన నీవు మరి జయించాలి కదా. చివరకు బాలుని చేతిలో కుక్క చావు చచ్చావు. కారణం ఏమిటి? నువ్వు నమ్ముకున్నది. గొలియాతు దేన్ని నమ్ముకున్నాడు? తన బలాన్ని నమ్ముకున్నాడు. తన బలాన్ని నమ్ముకున్నాడు గనుకనే ఒక బాలుని చేతిలో చనిపోయాడు. అంటే ఈ మాటలను బట్టి మనకు అర్థమవుతుంది, మనము నమ్మవలసింది బలాన్ని కాదు. మనకు రక్షణ కలిగేది మన బలమును బట్టి కాదు. లేదంటే మనుషులు నన్ను రక్షిస్తారనుకోవడము అది మన పొరపాటే. లేదంటే లోక జ్ఞానము నన్ను రక్షిస్తుందంటే అది పొరపాటే. నా ధనము నన్ను రక్షిస్తుంది అని అనుకుంటే అది పొరపాటే పిల్లరా. మరి రక్షించేది ఏదైనా ఉంది అంటే ఆ బాలుడు చెబుతున్న సమాధానం చూడండి. నీకు రక్షణ ఏది అనంటే గొలియాతును చంపినటువంటి బాలుడు ఇస్తున్న సమాధానం చూడండి పిల్లరా. కీర్తన గ్రంథము 18వ అధ్యాయం మనం చూడగలిగితే 2వ వచనం ఒకసారి చదువుతా, మీరందరూ చూడండి. యెహోవా దేవుడు నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. ఎంత గొప్పగా ఆ బాలుడు పలుకుతున్నాడు చూడండి. ఆ బాలుడు ఎవరో కాదు, దావీదు గారు పిల్లరా. ఆయన పలుకుతున్న మాటలు చూడండి. గొలియాతును చంపినటువంటి దావీదు పలుకుతున్న మాటలు. నా రక్షణ శృంగం ఎవరో తెలిసినా దేవుడు. సౌలు దగ్గరికి వస్తాడు, నేను చంపుతాను గొలియాతును అంటే, వారి పిల్లవాడా నువ్వు ఎలా చంపుతావు రావాడిని? వాడు చిన్ననాటి నుండి యుద్ధ నైపుణ్యం నేర్చుకున్నవాడు. నువ్వు చూస్తే బాలుడివి, గొర్రెలు కాచుకునేవాడివి, నువ్వు ఏ రోజు యుద్ధం చేయలేదు, వాడిని ఎలా చంపుతావురా బాబు? మేమంతా గజగజ వణికి మూలన కూర్చుంటే అని సౌలు అంటే, దావీదు వాళ్ళందరికీ ధైర్యం తెప్పించాడు. రాజా, అరణ్యంలో నేను గొర్రెలు కాచుకుంటున్నప్పుడు ఒక సింహము ఎలుగుబంటి వచ్చి గొర్రె పిల్లను పట్టుకొని పోయాయి. గొర్రె పిల్లను పట్టుకొని పోతే పోయినాయిలే, మందలో చాలా ఉన్నాయి, ఇలాంటి సహజమే అరణ్యంలో జరుగుతాయి అని నేను అనుకోలేదు రాజా. ఏం చేశానంటే దానికి ఎదురాడి సింహము నోటులో నుంచి నా గొర్రె పిల్లని నేను కాపాడా. సింహమును నేను చంపేశాను. ఆ సింహము నా దృష్టిలో ఎలాంటిదో ఈ గొలియాతు కూడా అలాంటి వాడే నా దృష్టిలో. ఆ సింహం నోటిలో నుంచి కాపాడిన దేవుడే ఈరోజు గొలియాతు చేతిలో నుంచి కూడా నన్ను విడిపిస్తాడనేసరికి అతని ధైర్యానికి పిల్లరా సౌలు కూడా ముగ్ధులైపోయాడు. వావ్ అనుకున్నాడు. బాలుడికి మాకు లేనటువంటి ధైర్యము నీకెక్కడిది అంటే బాలుడుగా ఉన్నటువంటి దావీదు గారు పలికిన మాటలు చూడండి పిల్లరా. నా బలమును బట్టి కాదు, నా బలాన్ని బట్టి కాదు, నా విద్య నైపుణ్యతను బట్టి కాదు, నా రక్షణ శృంగము దేవుడే. నాకు రక్షణ ప్రసాదించేది దేవుడే. ఆ దేవుడే ఈ గొలియాతును నాకు అప్పగిస్తాడు. వాణ్ణి చంపి ఆకాశ పక్షులకు నేను ఆహారముగా వేసి పడేస్తానని ధైర్యంగా వెళ్ళిపోయాడు పిల్లారా. అప్పుడు సౌలు, సరే దావీదు నువ్వు వెళ్తే వెళ్ళావు, నా యుద్ధ వస్త్రాలు ఉన్నాయి కదా, నేను రాజును కదా, నా మంచివి, ఇవి తగిలించుకొని వెళ్ళు, కోటు, తలకు శిరస్త్రాణము, ఈ బాడీకి రక్షక కవచంగా యుద్ధ వస్త్రాలను ధరించుకొని ఎలాంటే ధరించుకున్నాడు. ధరించుకున్న తర్వాత, రాజా ఇవి నాకు అలవాట్లేదు రాజా, ఇవి నా వల్ల కాదు, నేను ఎలా చేయాలో నాకు తెలుసు అని వాటన్నిటిని తీసిపెట్టేసి పిల్లరా ఆ ఏటిలో 5 నున్నటి రాళ్ళు ఏరుకొని బయలుదేరాడు ఫిలిష్తీయుని మీదకి. బయలుదేరి ఒకే ఒక రాయి గురి చూసి కొట్టిపడేశాడు. ఒకే ఒక రాయి 5 రాళ్ళు ఏరుకొని పోయాడు. 5 రాళ్ళు కూడా ఉపయోగించలేదు. బాలుడికి ఎలా సాధ్యమైంది ఇది? బాలుడికి ఎలా సాధ్యమైంది పిల్లరా? యెహోవాయే నా రక్షణ శృంగము, దేవుడే నా రక్షణ శృంగము. ప్రియులారా, ఈరోజు క్రైస్తవుడు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, దేవుడే గీన నీకు రక్షణ శృంగంగా ఉంటే, నీకు రక్షణ వలయంగా ఉంటే, చిరస్థానంగా ఉంటే, ఈ ప్రపంచంలో నీకంటే బలవంతుడు ఎవ్వడు లేడు. అది గుర్తుపెట్టుకోండి. ఈ ప్రపంచంలో నీకంటే బలవంతుడు ఎవ్వడు లేడు. కానీ ఈరోజు ఈ సత్యవాక్యము అర్థం కాక, చరిత్ర మన కొరకు రాయించిన అర్థం చేసుకోలేక ప్రతి దానికి భయపడిపోవడమే. ప్రతి దానికి భయపడిపోయి చివరికి దేవుని నామానికి అవమానం తెప్పించేవారిగా మారిపోతున్నారు పిల్లరా. అలా ఉండకూడదు. ఒక దావీదును చూడండి, బాలుడైనా సరే గొలియాతును వాడి తల నలగేశాడు పిల్లరా. చూడండి ఆ మాట చూడండి. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 50వ వచనము. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే ఒడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపేశాడు. ఇది దేవుడు మనతో ఉంటే చేసే కార్యాలు. ఎవడు నిలబడలేడు.
క్రైస్తవుని ముందు ఎవ్వరు నిలబడలేరు. ఎప్పుడు మనకు దేవుడు శిరస్త్రాణంగా ఉంటే. మనం ఏం చేస్తాం? దేవుని దగ్గరికి వచ్చి కూడా ధనం వైపే చూస్తాం. కాదు ప్రియులారా, మొట్టమొదటి ప్రిఫరెన్స్ మీరు దేవునికే ఇవ్వండి. అప్పుడు మన జీవితాల్లో దేవుడు చేసే అద్భుతాలు ఎలా ఉంటాయో మీరే చూస్తారు. ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు నీ ఎదుట నిలవబడలేరు. మోషే గారి ఎదుట ఎవరు నిలబడలేకపోయారు. యెహోషువ గారి ఎదుట ఎవరు నిలబడలేకపోయారు. దావీదు ఎదుట ఎవరు నిలబడలేకపోయారు. కారణం, వారందరికీ రక్షణ శృంగముగా దేవుడు ఉన్నాడు. పిల్లరా, దేవుడు ఉన్నాడు. అంతగా నువ్వు నమ్ముతున్నావా? అంతగా నువ్వు నమ్ముతున్నావు? భక్తులు నమ్మినట్టుగా నువ్వు నమ్ముతున్నావు? మరి దేవుణ్ణి నమ్మాలి. అదే అన్నాడు దేవుడు. నాకు రక్షణ అంటే ఏదో తెలిసిన, రక్షణను శిరస్త్రానము క్రైస్తవుడు ధరించుకోవాలి అంటే, అపవాదితో యుద్ధం చేసి వాడిని మనం చితక తొక్కాలంటే రక్షణను శిరస్త్రానం మనం ధరించాలి కదా. ఆ శిరస్త్రానము, ఆ రక్షణ అనే శిరస్త్రానం ఏదో తెలిసినా మొట్టమొదటిగా నువ్వు నమ్మాలి దేవుణ్ణి. లోకంలో ఉన్నదాన్నంతా నమ్ముతాడు మనిషి. దేవుని దగ్గరికి వచ్చేసరికి నమ్మడు. పిల్లరా, అంత విశ్వాసం ఉండదు. పేరుకు చెబుతారంతే. దేవుని దగ్గరికి వచ్చేసరికి అంత విశ్వాసం ఉండదు. బంధువుల మీద చాలా నమ్మకం ఉంటుంది. అబ్బో చాలా నమ్మకమైన వాడు. స్నేహితుడు అంటే ఇంకా నమ్మకము. నా ముఖ్య స్నేహితుడు అంటాడు. ఆ ముఖ్య స్నేహితుడే నువ్వు కట్టుకున్న భార్యను లేపుకొని బయలుదేరిపోతున్నాడు. అయినా నమ్ముతాడు మనిషి. ఆ ముఖ్య స్నేహితుడినే నమ్ముతాడు. ప్రియులారా, దేవుడు చెప్పిన మాటలు ఎంత వాస్తవమో మనం అందరం తెలుసుకొని ఆ దేవుని కొరకు ఫలించాలని ఈ మహాజ్ఞాన గ్రంథం మన చేతిలో పెట్టాడు. పిల్లరా, మనుషుల చేతిలో మోసపోకూడదు, రాజుల చేతిలో మోసపోకూడదు, ఈ లోకంలో దేని చేతిలో మనం మోసపోకూడదు. మరి ముఖ్యంగా అపవాది చేతిలో మనం మోసపోకూడదు. వాడు యుద్ధం చేస్తున్నాడు మనతోటి, క్రైస్తవులతోటి యుద్ధం చేస్తున్నాడు అపవాది. కానీ అపవాది గురించి ఎవరికి తెలుసు? యేసు రక్తమే జయము అని అంటారు మనోళ్ళు. పిల్లరా, యేసు రక్తమే జయం అంటాడు. వాడేం చేశాడో తెలిసిన అపవాది, యేసును రక్తం చూసేంత వరకు వాడు నిద్రపోలేదు. అపవాది పిల్లరా, యేసు రక్తం చిందించేంత వరకు వాడు నిద్రపోలేదు. పిల్లరా, రక్తం చిందించాడు అపవాది. మన వాళ్ళేమో యేసు రక్తమే జయమని మన వాళ్ళు అంటారు. పిల్లరా, యుద్ధ నైపుణ్యత నేర్చుకోలేదు కనుకనే. పిల్లరా, అందుకే యుద్ధ నైపుణ్యత దేవుడు మన కొరకు రాయించాడు. మేమది మీకు తెలియజేస్తున్నాం. నేర్చుకోవాలి, యుద్ధం చేయాలి, అపవాదిని మన పాదాల కింద చితక త్రొక్కాలి. అప్పుడు దేవుడు మనల్ని చూసి, బల నమ్మకమైన దాసుడా, నా కుమారుడా, నా కుమార్తె అని గొప్పగా మన గురించి చెప్పుకుంటాడు. పిల్లరా, అది మనం చూడాలి. లోకము కాదు. లోకం చెప్పాల్సిన పని లేదు గొప్ప బోధకుడని. లోకం చెప్పాల్సిన పని లేదు గొప్ప విశ్వాసి అని. మన దేవుడు చెప్పాలి. యేసుక్రీస్తుల వారిని చూసి దేవుడు ఏం చెప్పాడు? నా ప్రియ కుమారుడు యేసుక్రీస్తుల వారు, నేను ఆయన యందు ఆనందించుచున్నాను. దానియేలు గురించి, నాకు బహుప్రియుడు. అబ్రహాము నా స్నేహితుడు. ఎలా చెప్పుకుంటున్న దేవుడు? వారికి ఉన్న విశ్వాసం. ప్రియులారా, అది మనం సాధించాలి. అలా మనం దేవునిలో ఎదగాలి. ఎప్పుడు చూసినా నాకు కాలు నొప్పి, కడుపు నొప్పి, ఆ నొప్పి ఈ నొప్పి కాదు. అవి దేవునికి అవసరం లేదు. ఆ నొప్పులు ఎలా తీయాలో దేవునికి తెలుసు. అది కాదు, నీకొక పని అప్పచెప్పాడు దేవుడు. చితక తొక్కాలి అపవాదిని చితక తొక్కే పనిలో ఉన్నాడా క్రైస్తవుడు? ఉండాలి. ప్రియులారా, ఎప్పుడు నువ్వు అపవాదిని చితక తొక్కుతావంటే ఎప్పుడైతే క్రీస్తును నువ్వు శిరస్సుగా ధరిస్తావో. శిరస్త్రానముగా రక్షణను శిరస్త్రానమును ధరించాలి. క్రీస్తును నమ్మాలి. అదే చెప్పాడు దేవుడు. ఒకసారి చూడండి, దేవుణ్ణి నమ్మాలి. ఆయన పంపినటువంటి ప్రియ కుమారుడు క్రీస్తును మనం నమ్మాలి. అప్పుడే మనకు శిరస్త్రానముగా వాళ్ళు ఉంటారు. పిల్లారా, ఒకసారి చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం మనం చూడగలిగితే మీ అందరికీ తెలుసు. ప్రతి క్రిస్మస్ చదువుతారు అందరూ. 21వ వచనము, అందులో అర్థం ఏందో తెలుసునా? చూడండి, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఎవరు? క్రీస్తు. క్రీస్తే మనకు రక్షకుడు. పిల్లారా, ఆ క్రీస్తు మనకు శిరస్సుగా లేదంటే శిరస్త్రానముగా ఉన్నాడా లేదనేది ప్రతి క్రైస్తవుడు చెక్ చేసుకోవాలా. ప్రతి క్రైస్తవుడు బోధిస్తున్న నేను చూసుకోవాలా, వింటున్న మీరు చూసుకోవాలా. నాకు శిరస్సుగా ఎవరు ఉన్నారు? క్రీస్తు ఉన్నారా, మరెవరైనా ఉన్నారా అనేది మనం చూడాలి. పిల్లారా, మరొక మాట చూద్దాం. ఒక దూత వచ్చింది. యేసుక్రీస్తుల వారు పుట్టిన వెంటనే ఒక దూత వచ్చింది, ఒక సమాచారం తీసుకొని. ఏమని చెప్పిందో తెలుసునా ఆ దూత? లూకా సువార్త 2వ అధ్యాయం మనం చూడగలిగితే 10వ వచనం నుంచి నేను చదువుతున్నా. 10వ వచనం నుంచి, అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు మీ కొరకు పుట్టాడు. రక్షకుడు
రక్షకుడు. ప్రియులరా, క్రైస్తవుడు ధరించాల్సినటువంటి యుద్ధ వస్త్రములో ఇదొక భాగము. శిరస్త్రాణము, నీకు శిరస్త్రాణముగా రక్షణ. ఆ రక్షణే క్రీస్తు. క్రీస్తును నమ్మాలి మొట్టమొదటగా. క్రీస్తును నమ్మకపోతే రక్షణ లేదు. మరి ఆ క్రీస్తు మనకు శిరస్సుగా ఉన్నాడా లేడా అనేది మీరు ఆలోచించండి పిల్లరా. ఉన్నారండి, క్రీస్తుని మేము నమ్ముతున్నాం, అందుకే కదా ఈ మీటింగ్స్కి వచ్చిందని మనం చెప్పొచ్చు పిల్లరా. మిగతా ప్రజలు కూడా అనొచ్చు, మేము క్రీస్తుని నమ్ముతున్నాం, మేము క్రైస్తవులమని వీళ్ళు చెప్పొచ్చు పిల్లరా. అపవాదిని చాలా చుల్లకనగా మన వాళ్ళు చూస్తారు. అపవాది ఎత్తుగడలు వీళ్ళకి తెలియవు. అపవాది ఎలా ఎత్తుగడలేస్తాడో, వాడి యుద్ధం ఎలా చేస్తాడో కొన్ని మాటలు మీకు చూపిస్తా పిల్లారా. ప్రతి ఒక్కరు మేము క్రైస్తవులం అంటారు. కానీ పిల్లారా, ఈ క్రైస్తవుడికి క్రీస్తు శిరస్సుగా ఉన్నాడా లేదా అనేది మీరు ఆలోచించండి. మన క్రైస్తవులకు ఎవరికైనా సరే క్రీస్తు శిరస్సుగా రక్షణ అయినటువంటి రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు ఆయన మనకు శిరస్త్రాణముగా ఉన్నాడా లేదా అనేది ఆలోచించండి పిల్లారా. సంఘము ప్రారంభించిన కొద్ది కాలంలోనే, క్రీస్తు శకము 55-56 సంవత్సరంలోనే సంఘము విడిపోయింది పిల్లారా. సంఘము వ్యక్తులను బట్టి విడిపోయింది. క్రీస్తు వారిలో కనిపించలేదు. క్రీస్తు ఈ సమాజం కొరకు ప్రాణం పెట్టి ప్రతి ఒక్కరిని తన రక్తం చేత కొంటే ఆ ప్రజలు మేము క్రీస్తును నమ్మినామని చెప్పినటువంటి వారు ఏం చేశారో తెలుసునా? క్రీస్తును శిరస్సుగా పెట్టుకోవడం మానేసి మరొకరు వారికి శిరస్సుగా మారిపోయారు పిల్లారా. ఎవరో చూడండి ఒకసారి, పౌలు గారు బాధపడుతూ వారిని మందలిస్తూ చెబుతున్నాడు. ఎవరికి? కొరింథీలో ఉన్నటువంటి క్రైస్తవులను చూసి పలుకుతున్న మాటలు ఒకసారి చూడండి పిల్లారా. మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11-12 వచనాలు నేను చదువుతున్నా. ఒకసారి చూడండి. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయ ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. నా సహోదరులారా, క్రైస్తవులుగా మారినటువంటి వారిని ఆ రోజు కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవులను చూసి పౌలు గారు పలుకుతున్న మాటలు పిల్లారా. వీళ్ళెవరో చూస్తే పైన చూస్తే మనకు అర్థమవుతుంది. 2వ వచనంలో, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి ఆయన చెబుతూ రాస్తున్నాడు ఈ మాటలు. అంటే క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి క్రైస్తవులను చూసి వారిని ఉద్దేశించి పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఏమని? మీలో కలహములు ఉన్నాయని నేను విన్నాను నా సహోదరులారా. ఎలాంటి కలహములు మీలో? క్రైస్తవులారా, ఎలాంటి కలహములు ఉన్నాయి అని అంటే పౌలు గారు చెబుతున్నారు. మీలో ఒకడు అంటున్నాడు, ఏమో తెలుసునా, నేను పౌలు వాడను, ఒకడు నేను అపొల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, మరి ఒకడు నేను క్రీస్తు వాడను అని చెప్పుకొనిచున్నారని నా తాత్పర్యము. వీటిలో గొడవలు ఎలాంటివి తెలుసునా? నేను పౌలు వాడను. పౌలు గొప్ప బోధకుడు కదా, నేను పౌలు సంబంధికిని. నేను పేతురు వాడను, కేఫా వాడను. పేతురు మొదటి నుంచి ఉన్నాడు కదా, యేసుక్రీస్తుల వారితోటి ఉన్నాడు కదా, కాబట్టి నేను పేతురు గారికి సంబంధిని. మరొకడు నేను అపోల్లో వాడను, ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత పొందినవాడు కదా, కాబట్టి నేను అపోల్లో వాడను ఆయన చెప్పుకుంటున్నారు పిల్లారా. ఈరోజు క్రైస్తవము అలానే ఉంది. ఈ ప్రారంభము క్రీస్తు శకం 55-56లోనే దీనికి నాంది పలికింది. సంఘములో క్రీస్తు నమ్మినటువంటి సహోదరుల్లోనే ఐక్యత లేకుండా విడిబాటు వచ్చేసింది పిల్లారా. గొడవలు వచ్చేసాయి. సంఘానికి ప్రాణం పెట్టింది ఎవరు పిల్లారా? ఆలోచించండి. సంఘము కొరకు ప్రాణం పెట్టింది, మనందరి కొరకు ప్రాణం పెట్టింది మనకు రక్షకుడు ఎవరు? ఎవరిని నమ్మాలి? క్రీస్తును కదా. ఆ క్రీస్తును దేవుడు ఏం చేశాడో తెలుసునా? క్రీస్తుల వారిని మనం నమ్ముకున్నటువంటి క్రీస్తును దేవుడు ఏం చేశాడో తెలుసునా? ఒకసారి చూడండి. ఆ మాటలు చూసి మళ్ళా ఇక్కడికి వద్దాం ప్రియులారా. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము. మీ అందరి బైబిల్లో ఉన్నాయో లేవో చూడండి. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. సంఘము అనే శరీరమునకు ఎవరు? క్రీస్తు శిరస్సు. యేసు క్రీస్తుల వారు శిరస్సు. శిరస్త్రాణముగా ధరించుకున్నామన్నాడు కదా, రక్షకుడిగా పెట్టాడు కదా, ఆ శిరస్సు క్రీస్తే అని చదువుతుండు పిల్లారా. క్రీస్తే అని చదువుతుండు. మరొక మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక పిల్లారా 5వ అధ్యాయం మనం చూడగలిగితే 22-23 వచనాలు నేను చదువుతున్నా చూడండి. 22-23 వచనాలు. స్త్రీలారా, ప్రభువు కోలే మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున. క్రీస్తు సంఘమునకు శిరస్సు. క్రీస్తే శిరస్సుగా ఉండాలి సంఘానికి. పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. క్రీస్తే శరీరానికి రక్షకుడు. సంఘాన్ని రక్షించేది ఎవరు? పౌలు కాదు, అపోల్లో కాదు, పేతురు కాదు. పేతురు మీ కొరకు ప్రాణం పెట్టాడా? పౌలు ప్రాణం పెట్టాడా? వీళ్ళెవరు ప్రాణం పెట్టలేదు కదా. లేదంటే ఈ రోజు ఉన్నటువంటి భక్తులు ఎవరైనా ప్రాణం పెట్టారా? ఎవరు కాదు కదా.
మనందరి కొరకు ప్రాణం పెట్టింది ఒకే ఒక్కడు, ఆయనే యేసుక్రీస్తుల వారు కదా. మరి ఆయన శిరస్సు అన్నప్పుడు, సంఘానికి శిరస్సు అన్నప్పుడు, ఈరోజు సంఘాలకు క్రీస్తుల వారు శిరస్సుగా ఉంటున్నాడా పిల్లారా? భార్యకు భర్త శిరస్సు. అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూశాం కదా. భార్యకు శిరస్సుగా ఎవరున్నారు? భర్త ఉంటాడు పిల్లారా. తన తల్లిదండ్రుల దగ్గర పెరిగినప్పుడు ఆ స్త్రీకి ఇంటి పేరు ఏముంటుందో తెలిసిన, వారి తల్లిదండ్రుల ఇంటి పేరే ఉంటుంది. ఉదాహరణకు నా విషయమే నేను చెబుతా. నా సతీమణి పేరు దీనా, ఈమె తల్లిదండ్రుల ఇంటి పేరు పిల్లరా మునుగోటి. అయితే ఆమె తల్లిదండ్రుల దగ్గర బతికినంత కాలము ఆమెకు ఆ ఇంటి పేరే ఉంది. ఎప్పుడైతే నన్ను పెళ్లి చేసుకున్నదో, నన్ను భర్తగా స్వీకరించినప్పుడు నేను ఆమెకు శిరస్సు అని బైబిల్ చెప్పింది. భర్త భార్యకు శిరస్సు అని చెప్పింది. మరి భర్త భార్యకు శిరస్సు అయినప్పుడు నా తల్లిదండ్రులు నేను విడిచిపెట్టలేను, నా తల్లిదండ్రుల మీద నాకు ప్రేమ ఉంది కనుక నేను మునుగోటి అని పెట్టుకుంటుందా? లేదు పిల్లారా. భర్త శిరస్సు కనుక భర్త పేరు పెట్టేసింది మురారి అని. భర్త పేరు పెట్టేసింది. అది సమంజసము, అది న్యాయం పిల్లారా. ఎందుకంటే నేను భర్తను గనక, ఆమెకు శిరస్సు గనక ఆ శిరస్సు పేరే స్త్రీ పెట్టుకోవాలి. ఇది ఎంత వాస్తవమో క్రీస్తు విషయంలో కూడా ఇదే, సంఘము విషయంలో కూడా ఇదే చేయాలి పిల్లారా. సంఘానికి శిరస్సు క్రీస్తు. మనకు భర్త ఎవరో తెలుసునా? ఒకసారి చూడండి పిల్లారా, ఆ మాట కూడా చూడండి. ఆయన భర్తనా? అవును, యెషయా గ్రంథము. పిల్లారా, బైబిల్లో చాలా చక్కగా ఈ అంశాలన్నీ రాయించాడు పిల్లారా. కానీ మనము పైన చదువుతాము, అన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటాం పిల్లారా. అందుకే ఈరోజు అనేక తప్పుడు బోధలు వచ్చేసాయి ఈ సంఘాలలో పిల్లారా. యెషయా గ్రంథము 54వ అధ్యాయం మనం చూడగలిగితే 5వ వచనం పిల్లారా, 5వ వచనం ఒకసారి చూడండి. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. నిన్ను సృష్టించిన వాడు, సృష్టికర్త నీకు భర్తనా? అవును. మరి నిన్ను సృష్టించిన యేసు క్రీస్తుల వారు నీకు భర్త అయినప్పుడు, సంఘము క్రీస్తు వలన వచ్చినప్పుడు, ఆ సంఘానికి భర్త క్రీస్తు అయినప్పుడు, ఆ సంఘానికి క్రీస్తు శిరస్సు అయినప్పుడు, సంఘానికి ఎవరి పేరు ఉండాలి? సంఘానికి శిరస్సు క్రీస్తు అయినప్పుడు ఆ సంఘానికి ఎవరి పేరు ఉండాలి? మీరే చెప్పండి పిల్లారా. నా భార్యకు నా ఇంటి పేరు ఉండాలి, నా పేరు ఉండాలి. అప్పుడే ఆమె నాకు భార్య అవుతుంది. లేదండి నాకు పలాని వారి ఇంటి పేరంటే ఇష్టము, పక్కింటోడి ఇంటి పేరంటే ఇష్టము అని పెట్టింది అనుకో, అప్పుడు అలాంటప్పుడు వాడిని ఏమని ట్రీట్ చేస్తాం? వ్యభిచారి అంటాం. అవునా కదా? నీ భర్త పేరు నువ్వు పెట్టుకోకుండా పక్కింటోడి పేరు పెట్టుకున్నావంటే వ్యభిచారి అని చెబుతుంది సమాజము. పిల్లారా, మరి దేవుని విషయంలో నిన్ను సృష్టించిన సృష్టికర్త నీకు భర్త అయినప్పుడు, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తుల వారు సంఘానికి శిరస్సు అయినప్పుడు, మరి ఆ శిరస్సు పేరు ఎక్కడ కనపడుతుంది చెప్పండి? సంఘాలలో ఆ శిరస్సు పేరు కనపడుతుందా? ప్రారంభంలోనే పిల్లారా, క్రీస్తు శకము 55-56 కాలంలోనే, క్రీస్తు మరణించిన కొద్ది కాలానికే సంఘము ముక్కలైపోయింది పిల్లారా. ఎలా ముక్కలైపోయిందంటే, క్రీస్తును పక్కన పెట్టేసి, భర్తను పక్కన పెట్టేసి, నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడను, నేను పేతురు వాడను. పౌలు ఎవడు అనేది అదే పౌలు గారు బాధతోటి చదువుతున్న పిల్లారా. నేను ప్రాణం పెట్టానా? రండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం మనం చూడగలిగితే 12వ వచనం నుంచి నేను చదువుతున్నా చూడండి పిల్లారా. 12వ వచనం నుంచి బైబిల్ మీరందరూ చూడాలి, మీరందరూ వాస్తవం తెలుసుకోవాలి. మీలో ఒకడు ఏమంటున్నాడో తెలిసిన? క్రైస్తవులే, మేము క్రీస్తు నమ్ముతున్నామని చెబుతున్న వాళ్ళే ఏమంటున్నారో తెలిసిన? నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, మరి ఒకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? ఆలోచించండి క్రైస్తవులారా, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? సౌలు మీ కొరకు సిలువ వేయబడ్డాడా? లేదంటే పౌలు నామమున మీరు బాప్తిసం పొందితురా అని పౌలు గారు అడుగుతున్నారు పిల్లారా ఆ రోజు ఉన్నటువంటి క్రైస్తవుని చూసి. ఈరోజు ఎవరికైనా అర్థమవుతుందా? అంటే సెయింట్ పాల్ చర్చ్, సెయింట్ పీటర్ చర్చ్ అనే విధంగా వచ్చేసారు పిల్లారా. దాని అర్థం అంటే అదే. సెయింట్ పాల్, నేను పౌలుకు సంబంధించిన వాడిని, పౌలుకు సంబంధించిన ఆ బోధ వేరు, ఆ సంఘం బోధ వేరు. పేతురు, నేను పేతురుకు సంబంధించిన వాడిని కనుక సెయింట్ పీటర్ చర్చ్, నేను ఈ బోధ వేరు. మరి పేతురును కాపాడింది, పేతురును రక్షించింది, పౌలును రక్షించింది ఎవరు నాయన? క్రీస్తు కాదా? మరి ఆ క్రీస్తు పేరు పెట్టుకోకుండా పౌలు పేరు పెట్టుకుంటావేంటి నాయన? లేదంటే పేతురు గారి పేరు పెట్టుకుంటావేంటి నాయన? కనీసం జ్ఞానం ఉందా? నీ భార్యకు నీ పేరే పెడతావే, మరి సంఘమైనటువంటి నీవు నీ భర్త పేరు పెట్టుకోకుండా ఎవరెవరో పేరు పెట్టుకుంటావేంది నాన్న అని పౌలు గారు ఆవేదనతో చదువుతున్న పిల్లారా.
ఈరోజు ఎన్ని డినామినేషన్స్ పిల్లరా, ఇవన్నీ మేము క్రీస్తును నమ్ముతున్నామని చెబుతున్న వారే, కానీ ఒక్కరిగా క్రైస్తవులు లేరు. ఇదేమో నేను ఎవరి మీద పగబట్టి మేము చెప్పటం లేదు పిల్లరా, మాకు అవసరం లేదు. అసలు క్రైస్ట్ చర్చి ప్రారంభించిందే క్రైస్తవులంతా ఏకం కావాలి, మనమంతా ఒకటే అనే స్ఫూర్తితోటి మేము ఈ బోధ ప్రారంభించాము. అదే మాటలు మీకు తెలియజేస్తున్నాం, బైబిల్ చెప్పిన మాటలే మీకు తెలియజేస్తున్నాం. మీరందరూ మా సహోదరులు, మనమందరం ఒకే కుటుంబము, దేవుని కుటుంబము. విడిపోవడం ఎందుకు? నేను పలాని వాణ్ణి వ్యక్తులను బట్టి విడిపోవడం ఏంటి? ఏ వ్యక్తి నీ కొరకు ప్రాణం పెట్టలేదయ్యా, ఏ ప్రాంతం నీ కొరకు త్యాగం చేయలేదయ్యా. నీ కొరకు ప్రాణం పెట్టింది, త్యాగం చేసింది ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఆయన పేరు పెట్టుకోండి అయ్యా, సంఘానికి ఆయన పేరు పెట్టుకోండి, అది మంచిది. ఈరోజు క్రీస్తు సంఘము, క్రైస్ట్ చర్చ్ ఖమ్మం అని పెడితే మన మీద రాళ్ళు రూతున్నారు కొంతమంది. వాళ్ళు అబద్ధికులండి, అబద్ధ బోధకులండి అని మా మీద రాళ్ళు దూవుతున్నారు. ప్రియులారా, మేము యాక్సెప్ట్ చేస్తాం, మీరు ఏది చెప్పినా మేము యాక్సెప్ట్ చేస్తాం, మేము తీసుకుంటాం. మేము అబద్ధ బోధకులమని మీరు మాటలు కాదు, చూపించి మాకు చెప్పండి. ఇక్కడ ఇలా రాయబడింది, నువ్వెందుకు ఈ మాటలు చెబుతున్నావు అని చూపించండి. ఎవరైనా సరే, మేము తప్పు చేస్తే మేము సరి చేసుకోవటానికి ఎల్లవేళ సిద్ధంగా ఉన్నాం. మేము గిన తప్పు చేస్తే, తప్పుగా బోధిస్తే మేము సరి చేసుకోవటానికి ఎల్లవేళ సిద్ధంగా ఉన్నాం. వాక్యం ఉన్నదన్నట్టుగా మనము ప్రకటించాలి. అలా ప్రకటించకపోబట్టే ప్రారంభంలోనే శాఖోపశాఖలుగా మారిపోయింది. ఈరోజు ప్రపంచంలో క్రైస్తవుల పరిస్థితి చూస్తే, ఎన్ని డినామినేషన్స్ ఉన్నాయని చూస్తే నేనే షాక్ అయిపోయిపోయారా. 47,000 శాఖలు వచ్చేసాయి. మనందరికీ క్రీస్తే కదా భర్త, మరి ఇన్ని శాఖలు ఎందుకు వచ్చాయి? రోమన్ క్యాథలిక్, బాప్టిస్టు సంఘము. ఎవరు బాబు నువ్వు అంటే, నేను క్రైస్తవుడిని అని చెబుతా. క్రైస్తవుడు మాకు తెలుసు, ఏ డినామినేషన్, ఎవరికి సంబంధించిన వాడివి. ఇది ఎక్కడి బోధ అండి, ఇది ఎక్కడి బోధ, ఇది ఎక్కడి ఆలోచనలు? ఇవి తప్పు ప్రియులారా, ఇవి వాక్యము సమర్థించదు. ఇలాంటి ఆలోచనలు వాక్యం ఏమాత్రం సమర్థించదు. ఎవరిమైనా సరే మనకు నిజంగా కనీసం వివేచన, జ్ఞానము, బుద్ధి గిన ఉంటే, మన భార్యకు మన భర్త పేరుగా, నా పేరుగా ఎలా పెట్టుకుంటున్నానో, నా కొరకు ప్రాణం పెట్టినటువంటి క్రీస్తు పేరే నేను పెట్టుకోవాలి అని ఎవరైనా వివేచన ఉంటే ఆలోచిస్తారు పిల్లరా. ఎవరమైనా అలా ఆలోచించకనే ప్రారంభంలోనే పిల్లరా సంఘాన్ని కొట్టిపడేసింది అపవాది చేసే యుద్ధం ఇలానే ఉంటది పిల్లరా. అందుకే యుద్ధం చేయటానికి మనకు సర్వాంగ కవచాన్ని దేవుడు ధరింపజేస్తున్నాడు. మీరు తెలుసుకోవాలి, మీరు కూడా దేవుని కొరకు గొప్పగా బ్రతకాలని పిల్లరా. దేవుని కొరకు గొప్పగా బ్రతకాలి మనం అందరం. అందుకే భూమి మీదకి మనకు వచ్చాం. అందుకే దేవుడు తల్లి గర్భంలో మనల్ని నిలబెట్టాడు. లేకపోతే పిండంగానో మనం వెళ్ళిపోదాము. ఈ లోకాన్ని చూడకుండానే తల్లి గర్భంలో నుంచి రాలిపోదాము. అలా రాలిపోకుండా తల్లి గర్భంలో నిలబెట్టి ఈ కాలంలో మనకు జీవితాన్ని ఇచ్చిందంటే, డినామినేషన్స్ పట్టుకొని శాఖోపశాఖలుగా విడిపోవడానికి కోసం కాదు పిల్లరా. మన కొరకు ప్రాణం పెట్టిన మన ప్రభువు కొరకు మనం బ్రతకడం కొరకే ఈ జీవితాన్ని ఇచ్చాడు. పౌలు గారు ఎంతగా ఆవేదన చెందుతూ చదువుతున్నాడో చూడండి పిల్లరా. వాస్తవం లేదా దాంట్లో? పౌలు మీ కొరకు ప్రాణం పెట్టాడా, పేతురు నీకు ప్రాణం పెట్టాడా అని అడుగుతున్నాడు కదా, అది వాస్తవమే కదా. మరీ విచిత్రం ఏంటంటే ప్రియులరా, నదుల పేర్లు సంఘాల పేర్లే, గుట్టల పేర్లు సంఘాల పేర్లే, అలాగే ప్రాంతాల పేర్లు సంఘాల పేర్లే. చివరికి ఎంత ఘోరమో తెలుసునా, చాలా ఫ్యాన్సీగా ఉందని ఒక పేరు పెట్టుకున్నారు పిల్లరా. బాధపడద్దు, ఉన్న వాస్తవం చెబుతున్నా, మీకు తెలియజేస్తున్నా. ఏంటో తెలుసునా, కల్వరి సంఘము పేరేం పేరు? అన్నీ ఏ డినామినేషన్ అయినా పిల్లరా, నీకు భర్త శిరస్సు క్రీస్తు సంఘము అని పెట్టుకో, అద్భుతంగా ఉంటది. ఎవరిని ప్రశ్నిస్తాడు? ఎవడు ప్రశ్నించడు. మేము క్రైస్తవులమేనండి, కానీ మేము ఈ పేరైతే ఫ్యాన్సీగా ఉంటుంది, ఈ పేరైతే బాగుంటుంది అని పెట్టుకుంటావా? కల్వరి అని పెట్టుకున్నారు పిల్లరా. చాలా మంది పెట్టుకున్నారు, ఒకళ్ళిద్దరు కాదు. ఫేమస్ అయిపోతున్నారు. ఏంది మాకు అచ్చు వచ్చిందని పెట్టుకున్నారు, మరి ఏమో. అసలు కల్వరి అంటే అర్థం ఏందో తెలుసునా? కల్వరి అంటే అర్థం ఏందో తెలుసునా? హెబ్రూ భాషలో గొల్గతా అంటారు పిల్లరా. కల్వరికి మీనింగ్ నేను చెబుతున్నా. హెబ్రూ భాషలో గొల్గతా. మీరు చూస్తారా? లేదంటే వచనాలు చూపిస్తా, ఒకసారి చూడండి. ఎందుకంటే కాకమ్మ కథలు చెప్పిపోయాడండి ఇతను అని మీరు అనుకోవద్దు. కనీసం వివేచన ఉండాలి పిల్లరా. ఏది పడితే అది చెయ్యకూడదు. ఒకసారి రెఫరెన్స్లు కూడా చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి చూడండి పిల్లారా. యోహాను సువార్త 19వ అధ్యాయము 17వ వచనం పిల్లారా. వారు యేసును తీసుకొని పోయిరి, ఆయన తన శిలువ మోసుకొని కపాల స్థలమను చోటికి వెళ్ళిరి. హెబ్రీ భాషలో దానికి గొల్గతా అని పేరు. కపాలం అనే స్థలానికి తీసుకెళ్లారంట యేసుక్రీస్తుల వారిని సిలువ వేయటానికి. యేసుక్రీస్తుల వారిని సిలువ వేసిన ప్లేసే కపాలము అని పిల్లారా. కపాలము తెలుగులో కపాలం అంటారు, హెబ్రూ భాషలో ఏమంటుండు?
గొల్గతా. గొల్గతా అంటే తెలుగులో కపాలము. ఇంకా మీకు అర్థం కావాలంటే కపాలం అంటే పుర్రె, మనిషి యొక్క పుర్రె ప్రియులారా. కపాలము, పుర్రె, దాన్ని లాటిన్ లాంగ్వేజ్ లో ఏం పిలుస్తారు అంటే కల్వరి అని పిలుస్తారు. కల్వరి అని అంటే లాటిన్ లాంగ్వేజ్ లో కల్వరి అంటారు. పుర్రెను కల్వరి అంటారు పిల్లారా. ఇంగ్లీష్ లో స్కల్ అంటారు. హెబ్రూ భాషలో గొల్గతా, తెలుగు భాషలో కపాలము లేదంటే పుర్రె, అలాగే లాటిన్ భాషలో కల్వరి, ఇంగ్లీష్లో స్కల్ అంటారు పిల్లారా. ఇప్పుడు మీరు ఆలోచించండి పిల్లారా, మన కొరకు ప్రాణం పెట్టింది ఎవరు? యేసు క్రీస్తుల వారా లేదంటే కల్వరా లేదంటే కపాలమా? మీకు అర్థమయ్యే భాషలో చదువుతున్నా. పుర్రెనా? ఎవరు పెట్టారు మీ కొరకు ప్రాణం పెట్టారో మీరు ఆలోచించండి. నేను ఎవరిని ఉద్దేశించి నేను మాట్లాడలేదు, కానీ ఈరోజు ఫ్యాన్సీగా ఉన్నాయి కదా పేర్లు, పెట్టేసుకోవడమేనా? లేదండి, యేసుక్రీస్తు వాళ్ళు కల్వరి అనే ప్రదేశంలో మరణించాడు, అది పవిత్రమైన స్థలము, మరి ఆ పేరు పెట్టుకోవడంలో తప్పేముందని మీరు అడగచ్చు, వారు అడగచ్చు. పిల్లరా, నాది ఒకటే ప్రశ్న, స్ట్రైట్ ఫార్వర్డ్. ప్రాణం పెట్టినటువంటి క్రీస్తు గొప్పవాడా లేదంటే ప్రాణం పెట్టడానికి వెళ్ళినటువంటి ఆ ప్లేస్ గొప్పదా? మీరే ఆలోచించండి. ప్లేస్ గొప్పదా, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి క్రీస్తు గొప్పవాడా? ఆ కల్వరి అనే ప్రదేశానికి ఆ ఆధిక్యత ఎలా వచ్చింది? క్రీస్తు అక్కడ మరణించాడు గనక, క్రీస్తు అక్కడ సిలువ వేయబడ్డాడు గనక. ఒకవేళ యేసుక్రీస్తు వారు కల్వరి అనే ప్రదేశంలో మరణించకపోతే దానికి ఆ నేమ్ వచ్చేది కాదు, దానికి అంత ఫేమ్ వచ్చేది కాదు. అంటే ఎవరు గొప్పవారు పిల్లారా? ఎవరు గొప్పవారు? క్రీస్తు వలన ఆ ప్లేస్కు గొప్పతనం వచ్చింది, నేమ్ వచ్చింది, ఖ్యాతి వచ్చింది. మరి క్రీస్తును కదా మనము స్వీకరించాల్సింది. లేదు క్రీస్తు అక్కడ మరించాడు కనుక అది మనం తీసుకోవాలి. అది ఒక జస్ట్ ఎగ్జాంపుల్ చెబుతున్నాం, మనమేదో దురుద్దేశంతో మాట్లాడేది కాదు పిల్లలు. ఒక ఎగ్జాంపుల్గా మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివి ఎన్నో పుట్టుకొచ్చాయి. నదుల పేర్లు పెట్టేవాళ్ళు, కోనేరు పేరు పెట్టేవారు. అర్థం ఉండాలన్నా పిల్లరా. పుర్రె సంఘం ఏంటి విచిత్రంగా? పుర్రె సంఘమా? నీ కొరకు ప్రాణం పెట్టిన నీ భర్తను మర్చిపోయావా? మర్చిపోయింది పిల్లరా. ఇలానే క్రైస్తవులను అపవాది విడగొడుతూ వచ్చింది. పుర్రె సంఘము బోధ పుర్రె సంఘముది, నదుల సంఘం యొక్క బోధ వాళ్ళది ఒకటే. రోమన్ క్యాథలిక్ మేము మొదటి నుంచి ఉన్నామని వీళ్ళు చెప్పుకుంటారు. పిల్లరా, మొదటి నుంచి ఉంది నువ్వు కాదు నాయన, నువ్వు కాదు. దేవుడు ఆయన పంపినటువంటి అపోస్తులు, అది జ్ఞాపకం పెట్టుకో. అపోస్తుల బోధ చేయాలి ఎవరిమైనా. నీవైనా నేనైనా తరాలు మారినా ఆ బోధ మారకూడదు. నీ విశ్వాసం నీదండి, నా విశ్వాసం నాదండి. మేము ఈ సంఘానికి పోతామండి, మేము ఈ సంఘానికి రామండి. ఏం నువ్వు క్రైస్తవుడి కాదా? నేను క్రైస్తవుడిని కాదా? ప్రియులారా, అన్యజనులైనా సరే దేవుని మాటలు వినటానికి వస్తున్నారు. కానీ నిన్న తమ్ముడు సురేష్ బుడిచెర్ల గ్రామంలో భూపతిపల్లిలో పల్లె సువార్త చెప్పడానికి వెళ్తే ముసలి వాళ్ళు కూడా వాళ్ళు ఏమడుగుతున్నారో తెలిసిన? అలా ట్రైన్ చేశారు. ఏమన్నా తెలిసిన? మాకెందుకు చెబుతారయ్యా దేవుని మాటలు, మాకెందుకు చెబుతారు? పోయి అన్యజనులు చెప్పుకోండి అని అంటున్నారు పిల్లరా. మరి నీకు అంతా వచ్చేసిందా? 66 పుస్తకాలు ఉన్నాయి కదా బైబిల్లో. ఒక టక ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చెప్పగలవా? అసలు ఏం పుస్తకాలు ఉన్నాయో చెప్పగలవా? పాస్టర్ బైబిల్ చదువుతుంటే వచనం తీస్తే గంట సేపు తీస్తావు బైబిల్, ఎక్కడ ఉందా లేదంటే పక్కనోనే గెలుతావు, ఎక్కడుంది రెఫరెన్స్ అని. ఏమి తెలియని మీరు కనీసం నేర్చుకున్నాము, వచ్చారు, ప్రయాసపడుతూ వచ్చారు కాకర్ల గ్రామం నుంచి, వాళ్ళు చెప్పింది ఏదో విందాము, తర్వాత మనం ప్రశ్నిద్దాము అని ఆలోచించద్దా పిల్లారా? అపవాది చేసే కుట్రలు ఇలానే ఉంటాయి. మాకు చెప్పద్దు, ఎవరు క్రైస్తవులే ప్రియులారా. మేము వినే వాళ్ళకి చెబుతాం కానీ వినని వాళ్ళకి మేము చెప్పం ప్రియులారా. దేవుడే చెప్పాడు, వాళ్ళు వింటే మీరు చెప్పండి అన్న, వినకపోతే మీ పాదధూళి ఆడ వదిలేసి వెళ్ళిపోండి అని చెప్పాడు యేసుక్రీస్తుల వారే. అంత స్వతంత్రం ఇచ్చాడు యేసుక్రీస్తుల వారు. బాధ కలుగుతుంది పిల్లలు ఇలాంటివన్నీ మేము సంఘటనలు చూసినప్పుడు. మేమేం మీ ధనమును ఆశించి రాలేదు కదా, మీ జోబులు కొల్లగొట్టడానికి రాలేదు కదా మిగతా వాళ్ళు చేసినట్టుగా. ఏ రోజైనా మాకు దశమ భాగాలు ఇవ్వమని ఏ రోజైనా ప్రసంగంలో చేశామా? ఏ రోజైనా మా కానుకలు ఇవ్వండి, మీ భారభరితమైన పరిచర్య అని ఎవరన్నా అడిగామా? ఏ ఒక్కరిని మేము ఆశించలేదు పిల్లారా. దేవుని మాటలు సత్యం ఉన్నట్టుగా చెప్పాలని మేము బయలుదేరాము. ఆలోచించండి. కనీసము ఆలోచన లేకుండా నిజంగా తమకు తాము దూరం చేసుకుంటారు. ఈ మహాజ్ఞానాన్ని దూరం చేసుకుంటారు. తర్వాత నష్టపోయేది మీరే పిల్లారా. మీరు నష్టపోకూడదు, మీరు ప్రతిఫలం పొందాలని ప్రేమించి మీ కొరకు ప్రయాసపడి చదువుతున్నాం పిల్లారా. కల్వరి అంటున్నవే, నీ కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు ఎక్కడ ఉన్నాడు నీ సంఘంలో? క్రీస్తు శిరస్సు కదా, భర్త పేరు పెట్టుకో, తప్పేముంది? ఏందండి ఇక్కడే 10 సంఘాలు ఉన్నాయి, అన్ని క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకుంటే ఎలా గుర్తుపడతారా అని అనుకోవచ్చు. పౌలు గారు ఎన్నో పట్టణాలు, ఎన్నో దేశాలు తిరిగి ప్రయాణం చేసి
సువార్త ప్రకటించాడు పిల్లరా. సువార్త ప్రకటించి ఏం చేశాడు? పౌలు సంఘము, కొరింథీలో ఉన్నటువంటి పౌలు సంఘము, ఎఫెసులో ఉన్నటువంటి పౌలు సంఘము అని పెట్టాడా? లేదు పిల్లరా. రోమాలో ఉన్నటువంటి పౌలు సంఘం అని చెప్పలేదు. ఏం చెప్పాడు తెలుసు? ఎక్కడికి వెళ్ళినా క్రీస్తునే పునాదిగా వేసి సంఘాన్ని ప్రారంభించాడు. క్రీస్తునే ఆ సంఘానికి శిరస్సుగా స్థాపించాడు పిల్లరా. కొరింథీలో ఇలాంటి గూగులు లేదంటే ఇలాంటి తెగులు వచ్చిందనే బాధపడుతూ వాళ్ళని హెచ్చరించాడు. అందుకే ఏమని చెప్పాడో తెలుసున? ఆ సంఘాలన్నిటి గురించి పౌలు గారు ఏం చెప్పారో తెలుసునా? ఒకసారి చూడండి. ఈ మాట చదివైనా వీళ్ళు తెలివి తెచ్చుకోవాలి పిల్లరా. ఎవరమైనా నేను చేసినా, నేను తప్పు చేసినా సరి చేసుకోవాలి. మనము దేవుని కంటే గొప్పవారిమి కాదు, ఎవరిని గొప్పవారం కాదు. ఈ బ్రతుకున్నంతలోపే మనం సరి చేసుకోవాలి, దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. ఒకసారి చూడండి, రోమిలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం మనం చూడగలిగితే 16వ వచనంలో పౌలు గారు చెబుతున్నారు, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకడు వందనములు చేయుడి, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. మీ బైబిల్లో అలా ఉందో లేదో ఒకసారి చూడండి పిల్లరా. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి అని ఎంత స్పష్టంగా క్లిస్టర్ క్లియర్గా బైబిల్లో రాయించినా మాది కల్వరీ ఫెలోషిప్, మాది రోమన్ క్యాథలిక్ ఫెలోషిప్, మాది బాప్టిస్ట్. క్రీస్తు సంఘము పిల్లరా. సంఘానికి క్రీస్తే భర్త, ఆయన పేరే ఉండాలి, ఆయనే రక్షకుడు. కనుక ఎవరెవరో పేర్లు పెట్టుకోవద్దు. కొరింథీలో ఉన్నవారు క్రైస్తవులే, క్రీస్తును నమ్మిన వారే, అయినా వాళ్ళు ఏం పేరు పెట్టుకున్నారో తెలిసిన? పౌల్. ఆలోచించండి పిల్లారా, ఇలాంటివి పెట్టుకోకూడదనే దేవుడు మన కొరకు రాయించాడు. మనము పేరులోనే తప్పిపోతే ఇంకా మహాజ్ఞానం ఎప్పుడు నేర్చుకుంటాం పిల్లారా? మనకు ఆలే రాకపోతే మనం ఇంకా మహాజ్ఞానం ఎప్పుడు నేర్చుకుంటాం? ఆలోచించండి. ఈ ప్రారంభంలో బేసిక్స్ అంటారు, వీటిని ఫండమెంటల్స్ అంటారు. ఈ ఫండమెంటల్స్లోనే మనం తప్పిపోతే మనం ఇంకా ఎప్పుడు ఎదుగుతాం పిల్లారా దేవునిలో? సంఘానికి ఉండవలసింది వ్యక్తి పేరు కాదు, ప్రాంతం పేరు కాదు, క్రీస్తు పేరు ఉండాలి. క్రీస్తే కనపడాలి ఆ సంఘంలో. ఆయన శిరస్సు కనుక ఆయన ప్రాణం పెట్టాడు కనుక పిల్లారా. ఆలోచించండి. ఒకవేళ మీకు డౌట్ ఉంటే అడగండి, ఏదైనా ప్రశ్న ఉంటే మమ్మల్ని అడగండి, మేము ఎప్పుడు రెడీ, సమాధానం చెప్పడానికి రెడీ. మా సొంత జ్ఞానం చెప్పడం కోసం కాదు, బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా మీకు అర్థం చేయించడం కొరకే పిల్లారా. మాకెవ్వరి మీద ద్వేషం లేదు. మా కోరిక మేం బ్రతుకున్నంతలోపు, మాకు దేవుడిచ్చిన ఆయుష్కాలంలో మనమంతా ఒకటని, మనమందరము దేవుని ప్రేమ చూపితే అన్యజనులు ఎందుకు మారరు పిల్లరా? వస్తారు. అన్యజనులు వారికి తెలియక దూరంగా ఉన్నారు. ఈరోజు మనం కొట్లాటలు మానండి, క్రైస్తవులు కొట్లాటలు ఆపండి, ఫెలోషిప్లు మానేయండి. ఫెలోషిప్లు కాదు, ఈ ఫెలోషిప్లు కాదు ఉండాల్సింది. క్రీస్తుతో ఫెలోషిప్ ఉండాలి ప్రతి సంఘము, క్రీస్తుతో అంటుకట్టబడి ఉండాలి ప్రతి ఒక్కరిని మనము. అంతేగాని నాదొక సంఘము నీదొక సంఘం అని విడగొట్టుకోవద్దు పిల్లరా. అపవాది ఇది చూసింది పిల్లరా. వీళ్ళు ఐక్యంగా ఉంటే నన్ను కంపల్సరిగా చితకదొక్కుతారు, వీళ్ళు చితకదొక్కుతారు, నన్ను చంపేస్తారని అపవాది ఆలోచించింది పిల్లరా. అందుకే వాడు ఏం చేసిందో తెలిసిన? ప్రారంభంలోనే సంఘాన్ని మొక్కలు చేసుకుంటూ వచ్చేసింది పిల్లరా. ఈరోజు అందుకే 47,000 డినామినేషన్స్ వచ్చినాయి అంటే ఇంకా ఆలోచించండి పిల్లరా. అపవాది యొక్క తంత్రాలు ఎవరు అర్థం చేసుకుంటున్నారు? అర్థం చేసుకోవాలి. వాణ్ణి మనం చితక తొక్కాలి మన పాదాల కింద. ప్రియులారా, ఆలోచించండి. మన విశ్వాసము ఒకటే, మన విశ్వాసము క్రీస్తునందే ఉండాలి. లేదు మేము క్రీస్తుని నమ్ముతాము కానీ పేరు ఏది పెట్టుకున్నామంటే అది తప్పు పిల్లరా, అది తప్పు. యాక్సెప్ట్ చేయరు, ఈ లోకమే యాక్సెప్ట్ చేయదు. ఈ లోకమే నిన్ను యాక్సెప్ట్ చేయదు. నీ భార్య పేరు, నీ ఇంటి పేరు పెట్టకపోతే ఈ లోకమే యాక్సెప్ట్ చేయదు. దేవుడు ఎలా యాక్సెప్ట్ చేస్తాడో ఆలోచించండి. చాలా జాగ్రత్తగా లేకపోతే మనము కూడా పడిపోయే ప్రమాదం ఉంది. పడగొట్టాలని అపవాది కుట్ర పన్నింది, ఒక్కొక్కరిని పడగొట్టుకుంటూ వస్తుంది. డినామినేషన్స్ పేరుతో, కులాల పేరుతో విడిపోతున్నారు, ప్రాంతాల పేరుతో విడిపోతున్నారు, వ్యక్తుల పేరుతో విడిపోతున్నారు. అవి మనకు తగదు క్రైస్తవులారా. మనమంతా దేవుని స్వరూపంలో ఉన్నటువంటి దేవుని పిల్లలము, ఆయన కుటుంబము, మనమంతా ఒకటే పిల్లరా. ప్రాంతం ఏదైనా, ఎక్కడ నువ్వు నివసించినా మనమంతా ఒకటే. వాడు తెల్లవాడైనా సరే, నల్లవాడైనా సరే, పొట్టివాడైనా సరే, పొడుగువాడైనా సరే, ఏ తారతమ్యం లేదు. స్త్రీ అని లేదు, పురుషుడని భేదం లేదు, లేదంటే స్వతంత్రుడని లేదు, లేదంటే దాసి అని ఏం లేదు, తేడా లేదు పిల్లరా. మనమంతా క్రీస్తునందు ఒక్కటే భావము కలిగి మనమందరం జీవించాలి. అదే బైబిల్ బోధిస్తుంది. ఆ ఒక్కటి అనే తత్వం ఈరోజు లేదు పిల్లరా. ఈరోజు సంఘాలు విడిపోయి ఎలగొట్టుకున్నారు పిల్లరా. అపవాది కుట్ర ఇది. కారణము క్రీస్తును శిరస్సుగా పెట్టుకోలేదు గనుక. అందుకే దేవుడు ఏం చెప్పాడో తెలిసిన? నువ్వు ఎవరిని శిరస్సుగా పెట్టుకోవాలో తెలిసిన? రక్షణను శిరస్త్రాణం మీరు ధరించాలి. ఆ రక్షణ క్రీస్తే.
మరి ఆ శిరస్సుగా క్రీస్తు పెట్టుకోవాలనా లేదా? పెట్టుకోవాలి పిల్లరా. ఒక అడవిలో 4 ఆవులు ఉన్నాయంట పిల్లరా. అవి బాగా స్నేహంగా కలిసికట్టుగా తిరుగుతున్నాయి. 4 ఆవులు కలిసికట్టుగా తిరుగుతున్నాయి. ఆ అడవిలోనే ఒక క్రూర జంతువు సింహం కూడా ఉంది. ఎప్పుడైతే ఈ సింహం ఆ ఆవులను చూసిందో వాటిని చంపాలి, వాటిని తినాలని ఆలోచన చేసింది. ఆలోచన చేస్తే పిల్లరా, అవి కలిసికట్టుగా ఉన్నాయి గనుకనే, స్నేహంతో ఒక్కటిగా ఉన్నాయి గనుకనే అవి వెదిరించి ఆ సింహాన్ని దాడి చేసినాయి. సింహము ఏమీ చేయలేకపోయింది. సింహము ఆ 4 ఆవులను ఏమి చేయలేకపోయింది పిల్లలు. ఎందుకంటే ఆ 4 ఆవులు కలిసి ఉన్నాయి కదా, అవి 4 కలిసి ఫైట్ చేస్తున్నాయి కదా, అందుకే సింహం ఏం చేయలేకపోయింది. కానీ ఒకరోజు మనస్పర్ధలు వచ్చినాయి. ఈ 4 ఆవుల్లో మనస్పర్ధలు వచ్చి అవి విడిపోయినాయి పిల్లరా. ఈ విడిపోయినప్పుడు అప్పుడు శత్రువైనటువంటి క్రూరముఖమైనటువంటి సింహం గమనించింది, ఓకే అదును దొరికింది, నాకు టైం వచ్చేసింది, నా టైం వచ్చేసిందని పిల్లరా బయలుదేరి ఒక్కొక్క ఆవును చంపేసి తినేసింది. క్రూరముఖము. ఆ ఆవులు 4 కలిసి ఉన్నప్పుడు ఏమి చేయలేకపోయింది సింహము. ఎప్పుడైతే తమలో మనస్పర్ధలు వచ్చి ఆవులు విడిపోయాయో సింహము ఒక్కొక్కటి మొత్తాన్ని మేసేసినాయి పిల్లరా. ఇది నా చిన్ననాటి కాలంలో స్కూల్లో నేర్చుకున్నటువంటి నీతి పాఠం అని చెప్పారు. ఐకమత్యమే మహాబలం అని చెబుతూ ఈ స్టోరీ చెప్పారు. స్టోరీ కాదు పిల్లరా, అది వాస్తవం. అందుకే దేవుడు బైబిల్లో చెప్పాడు, మృగములను విచారించి తెలుసుకునుడి, అవి మీకు బోధ చేయను అని చెప్పాడు. బోధ చేయటం లేదా అవి మనకు? కలిసిగట్టుగా ఉండండి, మిమ్మల్ని ఎవ్వరు ఏమి చేయలేరు, అపవాది మిమ్మల్ని ఏమి చేయలేదు అని దేవుడు చెప్పినటువంటి మాటలు ఎంత వాస్తవం పిల్లరా. కీర్తన గ్రంథం ఒకసారి చూడండి, దేవుడు ఏం చెప్పాడు. కీర్తన గ్రంథము 133 మొదటి వచనం పిల్లరా, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ప్రియులారా, క్రీస్తు నమ్మిన మనమందరము ఐక్యత కలిగి ఉంటే ఎవరు మనకు శత్రువులు? ఇంకా ఆలోచించండి. అపవాదిని మన పాదాల కింద అలా నలిపి పడేస్తాం. కానీ ఈరోజు అపవాది అదే గమనించింది, వీళ్ళు కలిసి ఉంటే నాకు మరణం తప్పదు, కాబట్టి నేనేం చేయాలి? వీళ్ళని విడగొడదాం. దేవుని నమ్మని, కానీ వీరిని ఎలా ట్విస్ట్ చేయాలనో, ఎలా విడగొట్టాలనో నాకు బాగా తెలుసు అనుకుని పిల్లరా అపవాది వేసిన ఎత్తుగడే ఈరోజు డినామినేషన్స్గా బయలుదేరండి. ప్రతి డినామినేషన్ బోధ వేరు పిల్లరా. ప్రతి డినామినేషన్ బోధ వేరు. విశ్వాసం ఒక్కటే కదా. బైబిల్ ఏం చెప్పింది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనము, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే. మరి వీళ్ళేంటి? డినామినేషన్కి ఒక బోధ. ప్రియులారా, డినామినేషన్కి ఒక బోధ ఉండకూడదు. మనమందరము ఐక్యత కలిగి జీవించాలి. ఈరోజు క్రైస్తవుల్లో లోపించింది ఇదే ప్రియులారా, ఐక్యత లేదు. ఎవరి బోధ వారిది, ఎవరి సంఘము వారిది, ఎవరి ధనము వారిదే. ప్రియులారా, ఇవన్నీ ధనమును ఆశించి వచ్చినవి. ధనమును ఆశించి వచ్చారు. నిజంగా నీకు కృతజ్ఞతా భావం ఉంటే ఏ సంఘమైనా సరే, నేను చెబుతున్నా ప్రియులారా, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు వారి పేరు పెట్టుకోయా. యేసుక్రీస్తు వారి పేరు పెట్టుకో, తప్పేముంది అందులో? అబ్బే మేము పెట్టుకోం, నువ్వెవరు మాకు చెప్పటానికి అని అంటవా? నువ్వు నిన్నగాక మొన్న వచ్చావు మాకు చదువుతావు అంటవా? లేదు పిల్లరా. నీ ఇంట్లో నీ కుమారుని పిలిచి 2 రెండ్లు ఎంతానన్నా అంటే 4 అని చెప్పాడు అనుకో, నువ్వు చిన్నపిల్లవాడే, నీకేం తెలుసురా? 2 రెండ్లు 4 కాదు, 2 రెండ్లు 10 అని చదువుతావా పిల్లరా? లేదే. పిల్లవాడు చెప్పినా 2 రెండ్లు 4, పెద్దవాడు చెప్పినా 2 రెండ్లు 4. పిల్లరా, వాక్యం ఎవరు చెప్పినా ఒకటే లైన్లో వెళ్ళాలి. భిన్నమైన బోధలు రాకూడదు, భిన్నమైన బోధలు చెయ్యకూడదు. అందుకే నువ్వు సంఘం స్థాపించేటప్పుడు మొట్టమొదటి నువ్వు వేయాల్సింది ఏందో తెలిసిన? వాక్యాన్ని నేర్చుకో. అదే మేము చేసేది పిల్లరా. మేము నేర్చుకొని ఇప్పుడు బయలుదేరాం చెప్పడానికి. ఇంకా బైబిల్ పట్టంగానే, యేసుక్రీస్తుని నమ్మంగానే ఈరోజు జనాలు వచ్చినట్టు పద బైబిల్ పట్టేసి మనం ప్రకటిద్దామని రాలేదు. మేము విద్య నుండి వచ్చాము. విద్య అంటే ఎలా? బైబిల్ విద్య ఎలా నేర్చుకున్నాము? స్తుతి స్తోత్రం అలా అని నేర్చుకొని రాలేదు. బైబిల్లో రాయబడిన ప్రతి మాట అర్థం నేర్చుకొని, దేవుని మనసును తెలుసుకొని ఈరోజు ప్రకటించడానికి బయలుదేరాం పిల్లరా. ఉన్నట్టుగా మనం ప్రకటించాలి. లేదంటే నష్టపోయేది ప్రజలు. చివరికి నేను కూడా తప్పు బోధ చేసినందుకు నేను దేవుని చేతుల నుంచి తప్పించుకోలేను. జాగ్రత్త పడి ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేను బోధించాలి. నాకు మైకు దొరికింది కదా అని గంటల తరబడి వాయించకూడదు. ప్రజలకు అర్థమయ్యే విధంగా దేవుని సంకల్పాన్ని ఉన్నట్టుగా చెప్పాలి.
అబద్ధాలు చెబితే ఎవ్వడు తప్పించుకోలేడు పిల్లరా. అపవాది చూసింది, దెబ్బ కొట్టింది, సంఘాన్ని ముక్కలు ముక్కలుగా చేసి పడేసేసింది. 47,000 ముక్కలుగా చేసిందంటే ఇంకా ఆలోచించని పిల్లరా. అపవాది తంత్రాలు ఎవరు గ్రహిస్తున్నారు, ఎవరు పసిగట్టగలుగుతున్నారు? అందుకే దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచము నువ్వు ధరించుకోవాలి. ఆ సర్వాంగ కవచంలో శిరస్త్రాణముగా క్రీస్తును రక్షకునిగా, క్రీస్తే శిరస్సుగా నువ్వు పెట్టుకోవాలి. అప్పుడే నువ్వు యుద్ధంలో నువ్వు విజయం సాధించగలవు. లేదంటే అపవాది కొట్టేస్తుంది, తల మీదనే కొట్టేస్తుంది. కొట్టేసింది, అందుకే మొక్కలు చేసింది పిల్లరా, మొక్కలు చేసింది. అపవాదికి అర్థమైంది మనము కలిసి ఉంటే వాడిని చితకదొక్కుతామని అర్థమైంది. అందుకే మనల్ని మొక్కలుగా చేసింది, ఐక్యత లేకుండా చేసింది. దేవుని కోరిక ఏంటంటే మనమందరం ఐక్యత కలిగి దేవుని కొరకు బ్రతకాలి, అపవాదిని చితక తొక్కాలని పిల్లరా. కానీ ఈరోజు మనసుల్లో అది లేదు, సంఘాల్లో అది లేదు. మా సంఘం కాదండి, మా డినామినేషన్ కాదండి, మేమెందుకు వెళ్ళాలి? పిల్లరా, మీరేం నేర్చుకోలేరు. అలాంటప్పుడు మీరేం నేర్చుకోలేరు. నేర్చుకోండి, దేవుని కొరకు మీరు కూడా గొప్పగా బ్రతకండి పిల్లరా. ఆ రోజు యేసుక్రీస్తుల వారు ఇంకా ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఈ సంఘముని అపవాది ముక్కలు ముక్కలుగా చేస్తుందని ఆయనకు తెలుసు. అందుకే తండ్రిని వేడుకున్నాడు. ఏమని వేడుకున్నాడో తెలుసునా? ఒకసారి చూడండి. ఆ రోజు యేసుక్రీస్తుల వారు ప్రార్థన ఒకసారి చూడండి, ఆయన ఏమని ప్రార్థన చేశాడు పిల్లారా. యోహాను సువార్త 17వ అధ్యాయం పిల్లారా 21వ వచనము. తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును, ఎవరు? నా యందు విశ్వాసం ఉంచిన వారు, క్రైస్తవులు, వారును మన యందు ఏకమై ఉండవలనని వారి వరకు మాత్రమే నేను ప్రార్థించటం లేదు గాని వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. ఈ వాక్యం వింటున్న వారు, ఈ వాక్యము స్వీకరిస్తున్న వారందరూ తండ్రి, వారందరూ ఏకభావముతో ఏక తాత్పర్యం కలిగి వాక్యముతో కలిసి ఉండాలని వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి అని యేసుక్రీస్తుల వారు 2000 సంవత్సరాల క్రితం ఆయన ప్రార్థన చేశాడు పిల్లరా. ఆయన చేసిన ప్రార్థనకు సార్థకత ఎవరైనా చేస్తున్నారా? ఎవరైనా సార్థకత చేకూరుస్తున్నారా? ఆలోచించండి. వారందరూ ఏకముగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను తండ్రి అని యేసుక్రీస్తుల వారు చెప్పారు పిల్లరా. ఎవరైనా ఈ మాటలు చదివి ఆలోచిస్తున్నారా? ఆలోచించండి పిల్లరా. ఇక నుంచైనా ఆలోచించండి. మనమందరం ఒకటే, మనమందరం ఒకటే. ప్రాంతాలు వేరు కావచ్చు, కలర్ వేరవచ్చు, స్త్రీ పురుషులు అయినా మనమంతా ఒకటే, దేవుని పిల్లలము, దేవుని కుటుంబము. అలా ఆలోచించండి పిల్లరా. దేవుడు మన కొరకు ఎంతగా పరితపించిపోతున్నాడో, మనమందరం ఏకంగా ఉండాలి, అపవాదిని ఓడించాలని ఆయన ఆలోచిస్తుంటే మనమేమో ఇక్కడ కొట్టుకుని చేస్తున్నాము డినామినేషన్స్ పేరుతో పిల్లరా. ఇది దేవుడు అంగీకరించడు. అందుకే సాతాను యొక్క ఎత్తుగడలను మనం పసిగట్టి వాడిని చితక తొక్కాలనే సర్వాంగ కవచాన్ని నడినెత్తు నుంచి అరికాలి వరకు మనకు సర్వాంగ కవచాన్ని ధరింపజేశాడు. మరి ధరించుకుంటున్నారా? ధరించుకోవాలి. వాక్యం మనం చదివితే అర్థమైతే మనం ధరించుకొని పోరాడతాం పిల్లారా. పోరాడాలి మనం. ఆలోచించండి. మాకెవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద పగం లేదు, మేమందరినీ ప్రేమిస్తున్నాం. కాకపోతే వాక్యానుసారంగా మనం అందరం కలిసి ఉండాలి. సంఘం పెట్టుకో, సంఘం నీకు ఉండొచ్చు, నువ్వు ప్రారంభించుండొచ్చు. నువ్వు మొదట వాక్యం నేర్చుకో, సంఘాన్ని ప్రారంభించు, ఇబ్బంది ఏం లేదు. కానీ నీ సంఘానికి శిరస్సు క్రీస్తు ఉన్నాడా లేదనేది పరీక్షించుకో చాలు. క్రీస్తు చెప్పిన బోధన నేను చేస్తున్నానా లేదని నువ్వు చూడాలి. అపోస్తులు చేసినటువంటి బోధన నేను చేస్తున్నానా లేదని మనం సరి చేసుకోవాలి బోధించేవాడికి. అలా చెయ్యకపోతే బోధకుడైన వాడికి మరి కఠినమైన శ్రమ ఉంది. అది మర్చిపోకు సుమా, మర్చిపోవద్దు, ఎవరిని మర్చిపోవద్దు. మరి కఠినమైన శ్రమ. నేను బాగానే ఉన్నానండి, భూమి మీద బాగానే ఉన్నాను, అద్భుతాలు చేశాను, దెయ్యాలను వెళ్ళగొట్టాను, స్వస్థతలు చేశాను అని మీరు మాయలో బతకద్దు. యేసుక్రీస్తుల వారు ఏమన్నారో తెలిసినా? యేసుక్రీస్తుల వారి దగ్గరికి వచ్చి, ప్రభువా నీ నామం మేము దెయ్యముని వెళ్ళగొట్టలేదా? మంచిదే కదా. నీ నామంలో అద్భుతం చేయలేదా? మంచిదే కదా. దెయ్యాలను వెళ్ళగొట్టలేదా? మంచిదే కదా. రోగాలను స్వస్థపరచలేదా? మంచిదే కదా. మరి యేసుక్రీస్తుల వారు మెచ్చుకోవాలి కదా. యేసుక్రీస్తుల వారు ఏమన్నారో తెలిసినా? అక్రమము చేయవాళ్ళరా, మీరెవరో తెలియదు, వెళ్ళండి, నా దగ్గర నుంచి వెళ్ళండి, గెట్ అవుట్, గెట్ అవుట్. అలాంటి స్థితిలో బోధకుడు కానీ ఆ బోధ విన్న ప్రజలు కానీ ఉండకూడదు పిల్లరా. మనము మన కన్న తండ్రిని చూడాలి, మన ప్రభువును చూడాలి. వారు మనల్ని చూసి మురిసిపోవాలి. నా పిల్లలు, నా పిల్లలు అని వారు మురిసిపోవాలి పిల్లరా. ఆయనకు తగ్గ పిల్లలుగా మనం బ్రతకాలి. కాబట్టి ఆలోచించండి. అపవాది చాలా కుయుక్తిపరుడు. వాడు తంత్రగొట్టి వాక్యాన్ని చెరిపేవాడు. మీరందరూ ఆలోచించి
మీకు శిరస్త్రాణంగా క్రీస్తు ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ప్రియులారా, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును అని చెప్పబడింది కదా. నమ్మిక ఎవరి మీద ఉండాలో ఈరోజు మీకు తెలియజేశాను. క్రీస్తు మీద మనము నమ్మిక ఉండాలి, ఆయనే మనకు శిరస్సుగా ఉండాలని మీకు తెలియజేశాను. కాబట్టి మనమందరము క్రీస్తు చూపిన బాటలో ప్రతి ఒక్కరము నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్న పిల్లారా, చివరికి ప్రార్థన చేసుకొని ఈ మీటింగ్ ముగించుకుందాం. పిల్లారా, అందరు తల వంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, మీ ప్రేమ ఎంత ఉన్నతమైనదో, మీ సంకల్పం ఎంత గొప్పదో మీ పిల్లలకు తెలియజేస్తూ వస్తున్నాం నాయన. మమ్మల్ని పరలోకం వెళ్లకుండా అడ్డుకట్ట వేస్తూ వస్తున్నటువంటి మా విరోధి అపవాది నాయన, వాడి తంత్రాలతో ప్రతి ఒక్కరిని మోసం చేస్తూ మీకు దూరం చేస్తూ ఉన్నాడు నాయన. వాడి బోధలతోటి, వాడి క్రియలతోటి మానవ సమాజానికి మీరు కనపడకుండా వాడు ఎన్ని అడ్డుకట్టులో వేస్తున్నాడు తండ్రి. వాడి యొక్క తంత్రాలన్నీ మీ పిల్లలకు తెలియజేసి వారిని ఓడించేవారిగా మీ పిల్లలు ఉండాలని, మేమందరం ఉండాలని దేవా, మా కొరకు మహాజ్ఞానాన్ని రాసి మా చేతిలో పెట్టారు నాయన. కానీ రాయబడిన మాటలు అర్థం చేసుకోక అనేక మంది పొరపడుతున్నారు. అలాంటి తరుణంలో ఈ సత్యవాక్యాన్ని ప్రజలకు వినిపించాలి, వారి మనోనేత్రాలు మీ మాటల ద్వారా వెలిగించాలి, మీకు ప్రియైన పిల్లలుగా వారిని తీర్చిదిద్దాలని ఆశతోటి కొన్ని మాటలు తెలియజేశాను నాయన. దేవా, ఎంతో ఆశపడి మీ ప్రియ కుమారుని మా దగ్గరకు పంపించి ఆయన ప్రాణము ద్వారా మమ్మల్ని అందరినీ కొని సంఘముగా నిలబెట్టి ఆ సంఘానికి శిరస్సుగా మీ ప్రియకుమారుడు మా రక్షకుడు క్రీస్తును నిలబెడితే ఈరోజు అపవాది కుట్ర ఆ శిరస్సునే లేకుండా చేయాలని ఎన్నో కుయుక్తులు వేసింది. వాడు సఫలమవుతూనే ఉన్నాడు తండ్రి. దేవా, మా అపరాధములు, మా పాపములు దయతో మన్నించండి. తన తండ్రి, సత్యాన్ని తెలుసుకొని ప్రతి ఒక్కరము మీరు కోరుకున్నట్టుగా మీ సంకల్పాన్ని నెరవేర్చేవారిమిగా మా అందరి మనోనేత్రాలు వెలిగించండి, మమ్మల్ని బలపరచండి, వాక్యములో ఇంకా దినదినము అభివృద్ధి చెందులాగున తండ్రి నిలబెట్టండి. మీ మాటలు విన్నా మీ ప్రియైన పిల్లలందరినీ బట్టి ప్రార్థిస్తున్నాను నాయన. వారు కేవలం విని మరలా విడిచిపెట్టేవారిగా కాకుండా చెప్పబడిన మాటలు తండ్రి ఎంత వాస్తవమో వారు గ్రహించి వాటి ప్రకారము జీవించులాగున సహాయం అనుగ్రహిస్తారని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని నాయన ఒకరినొకరము ప్రేమించుకుంటూ, ఆప్యాయతతో పలకరించుకుంటూ, స్నేహభావముతో, డినామినేషన్ భేదం అనేది లేకుండా మేమంతా ఒక్కటే మీ పిల్లలమే అని తెలుసుకొని ఐక్యతతో తండ్రి అపవాదిని చితక తొక్కేవారిగా అందరికీ తగిన బుద్ధి, జ్ఞానమును, వివేచనను, శక్తిని, బలాన్ని మాకు ప్రసాదిస్తారని వేడుకుంటున్నాం నాయన. మీ మాటలు విన్న మీ పేరైన పిల్లలందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి ఏ ఆపదల్లో ఉన్నారో, ఏ కష్టాల్లో ఉన్నారో, ఏ బాధల్లో ఉన్నారో మీకు తెలుసు నాయన. వారిని అందరినీ బలపరచండి, వారి కన్నీటిని తొడవండి. దేవా, మీ యొక్క గొప్ప ఆదరణను వారికి ప్రసాదించండి. మీ ప్రేమను వారికి ఆయన కనపరచండి. వారును మీ ప్రేమను అర్థం చేసుకొని మీ చెంతకు రాగలుటకు, నిలబడుటకు సహాయం అనుగ్రహించండి. ఈ పరిచర్యలో పాలు భాగస్తులైన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి నాయన. ఇంకా నాయన, ఈ పరిచర్య అనేక మందికి సత్యాన్ని మాత్రమే తెలియజేయలాగున మీ ప్రేమను కనపరిచే వాళ్ళలాగానే దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి మీ నుండి రావాల్సిన ప్రతిఫలమును ప్రసాదిస్తారని వేడుకుంటున్నాం నాయన. మేమందరము నాయన మీ పిల్లలుగా మీ కొరకు ఫలించేవారిగా, అపవాదిని చితకతొక్కేవారిగా ఉండులాగున మమ్మల్ని అందరినీ దీవిస్తారని వేడుకుంటూ, మరలా మీ చిత్తమైతే నాయన, మా ప్రభువు, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడు క్రీస్తు వారి రాకడ ఆలస్యమైతే మేమందరము సంఘముగా కూడి మీ మాటలు నేర్చుకోవటానికి మీ చిత్తమైతే అవకాశం కల్పిస్తారని వేడుకుంటూ, ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియకుమారుడైనటువంటి క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సకల పరిశుద్ధులకును సత్యవాక్యము చొప్పున జీవిస్తున్న ప్రతి ఒక్కరికి తోడైండి నడిపించునుగాక. ఆమెన్. ప్రియులారా, మీ అందరికీ ప్రభునామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను.